I'll continue the session. Sorry for the lag. Okay. So if you move to the slide. సో మనం సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం కదా. సో జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం సి ప్రోగ్రామింగ్ గురించి. సో జనరల్గా సి ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇది ఫస్ట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి రాకముందు స్టార్టింగ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్లీట్ యొక్క మదర్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కంప్లీట్గా ఒక మదర్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ అని చెప్పొచ్చు అనమాట. సో మనం సిఎస్సి పర్పస్ లైక్ కంప్యూటర్ స్టూడెంట్గా చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక మిడ్ లెవెల్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు నేను చెప్తాను ఏంటంటే, సో మీరు వినే ఉంటారు ఫంక్షన్స్ అని ఉంటాయి సిలో, ఆర్ ప్రొసీజర్స్ అంటాం ఫంక్షన్ రెగ్యులర్గా. మన బేసిక్ రెగ్యులర్ వర్డ్స్లో ఫంక్షన్స్ అంటాం అనమాట ప్రొసీజర్స్ని. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సి. సో అందుకే దీన్ని మనం ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. సో దీని గురించి నేను కొన్ని ఫర్దర్ స్లైడ్స్లో మీకు క్లారిటీ ఇస్తాను అసలు ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో. అండ్ సి ప్రోగ్రామింగ్ మనకి చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. సో మనం ఇప్పుడు వేరే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, C++, జావా చూసుకుంటే ఏ బిట్ కాంప్లికేటెడ్ సి కన్నా, ఎందుకంటే ఇట్ ఫాలోస్ లైక్ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ద ప్రోగ్రామింగ్ కదా. సో బట్ సి ఈజ్ లైక్ సింపుల్సిటీతో, అంటే ఇట్స్ లైక్ ద సింటాక్స్ ఇస్ డిఫికల్ట్ టు లెర్న్, బట్ దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్, అంటే ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది సో నేర్చుకోవడానికి. అండ్ సి ప్రోగ్రామింగ్ అనేది డెన్నిస్ రిచ్ 1972లో ఈయన బెల్ ల్యాబొరేటరీస్లో ఇన్వెంట్ చేశారనమాట. సో హీస్ ద ఫాదర్ ఆఫ్ ద సి లాంగ్వేజ్. సో యాక్చువల్గా సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేద్దాం కాదు, వీళ్ళు ఏంటంటే దీనికన్నా ముందు బి లాంగ్వేజ్ అని ఉంది. సో యూ కెన్ సెర్చ్ ఇట్ ఆన్ గూగుల్. సో మీకు ఇంకా దాని గురించి డీటెయిల్గా హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. దీనికన్నా స్టార్టింగ్ అంటే బి లాంగ్వేజ్ అని ఉంటుంది. సో దానికి ప్రయత్నిస్తూ సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారనమాట. సో దీనికి బేసిక్ మెయిన్ రీజన్ ఏంటంటే సి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేయడానికి కారణం, మీరు ఇప్పుడు మనం యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వినే ఉంటారు. ఇట్స్ లైక్ లినిక్స్ అని తెలిసి ఉంటుంది చాలా మందికి. లినిక్స్ అనేది ఐడియా ఉంటుంటుంది. సో ఇట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద యూనిక్స్ అనమాట. సో యూనిక్స్ నుంచి లినిక్స్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పెంగ్విన్ సింబల్ ఉంది కదా. సో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మీరు ఇప్పుడు మొబైల్ వాడుతుంటారు అండ్ ల్యాప్టాప్స్ వాడుతుంటారు. సో రెగ్యులర్గా ల్యాప్టాప్స్లో కరెంట్ ట్రెండ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ విండోస్ అనేది ఎక్కువ వాడుతుంటాం అనమాట. ఎందుకంటే అది చీప్ ప్రైస్కి వస్తుంది అండ్ ఇట్ ఇస్ ఎ బిట్ గ్రాఫికల్గా చూసుకుంటే అంటే మనకి వాడే విధానంలో కొంచెం సింప్లిసిటీగా ఉంటుంది. అండ్ ఫోన్ దగ్గరకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ వాడతాం. సో ఇది గూగుల్ వాళ్ళది అనమాట ఆండ్రాయిడ్. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్. సో దీని గురించి నేను డీప్గా అవసరమైన చెప్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక సిస్టమ్ ఆర్ కంప్యూటర్తో కమ్యూనికేట్ చేసుకోగలిగే ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయడం కోసం ఈ సి లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు స్టార్టింగ్లో. అండ్ దట్ యూనిక్స్ కోసం మెయిన్లీ చెప్పాలంటే. సో ఈరోజు మనం నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే ఇట్స్ లైక్ టాప్ త్రీ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టాప్ 3 కాదు. లైక్ లాస్ట్ 1 year బిఫోర్ 1 year వరకు అయితే ఇది టాప్ 2 or 3+లో ఉండేది. ఎక్కువ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ లైక్ నాట్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రెసెంట్ మార్కెట్లో ఎక్కువ వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సి అనేది టాప్ 3లో ఉంది. ఖచ్చితంగా ఇది టాప్ 3లో ఉంటుంది, ఎందుకంటే ఇది మదర్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో సి నుంచే కదా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది. అండ్ చాలా వరకు సిస్టమ్స్ అన్ని కూడా సి లాంగ్వేజ్లో కోడ్ చేయబడ్డాయి. ఇప్పుడు అంతెందుకు మనకి మైక్రోసాఫ్ట్ కూడా సి అండ్ C++లో కోడ్ చేయబడింది. లైక్ మన ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ల్యాప్టాప్ యూస్ చేస్తుంటే అండ్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ సో మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్ బిల్డ్ విత్ ద సి లాంగ్వేజ్ అనమాట. సో ఇఫ్ యూ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మెయిన్ అప్లికేషన్స్ నేను చెప్పాను కదా. సో మ్యాక్సిమం అప్లికేషన్స్ అన్ని కూడా సి లాంగ్వేజెస్తో డెవలప్ చేయబడిందని. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని అప్లికేషన్స్ అనేవి నేను మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ ఇంజిన్స్ అంటే మీరు నార్మల్గా పీసీస్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ కంప్లీట్లీ అబౌట్ ద పీసీ, సో మన కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ గేమ్స్ అనేవి స్టార్టింగ్ ఏంటంటే కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్తోనే ఇన్వెంట్ చేశారనమాట, లైక్ డెవలప్ చేశారు. అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ ఐ సే లైక్ ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రియల్ టైమ్ సిస్టమ్స్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్ జెట్ వినే ఉంటారు. లైక్ ఆర్మీలో ఉంటుంది కదా ఎయిర్ జెట్. సో దాంట్లో మనం మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఎయిమ్ లాక్ చేస్తుంది చూసారా. సో ఆ టైంకి ఎయిమ్ లాక్ చేసి కరెక్ట్గా పర్టికులర్ ఎయిమ్ దగ్గర మిసైల్ ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఎయిర్ జెట్స్ ఉంటాయి చూసారా. సో దానిలోంచి కరెక్ట్గా ఆ పర్టికులర్ మనం లాక్ చేసిన టార్గెట్కి రీచ్ అవ్వాలంటే ఈ యొక్క కోడింగ్ అనేది మనం ప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట. ఆ సిస్టమ్స్కి అర్థమయ్యేలాగా మనం ఈ యొక్క కోడింగ్ అనేది సో మ్యాక్సిమం కోడింగ్స్ లైక్ 70 to 60% ఆఫ్ కోడింగ్స్ సిలోనే డెవలప్ చేసి ఉంటుంది. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మీరు రెగ్యులర్గా వాడే వాషింగ్ మిషన్స్ ఉంటాయి మీ ఇంట్లో, లేకపోతే మీ ఏసీస్ ఉంటాయి. చిన్న అంటే బేసిక్ ప్రోగ్రామింగ్తో వర్క్ అయ్యే సిస్టమ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉందనుకోండి. సో దాన్ని బేసిక్ కోడింగ్ సి కోడింగ్తో మనం
టైంకి టెంపరేచర్ అడ్జస్ట్ అవుతుంది. సో అది కంప్లీట్గా మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ పార్ట్లోకి వస్తుంది. బట్ ఏంటంటే ఇనిషియల్గా సి ప్రోగ్రామింగ్తో దాన్ని డెవలప్ చేశారని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్స్ కూడా మనం కోడ్ లాజిక్ రాస్తూ ఉంటాం. అండ్ క్యాలిక్యులేటర్స్ మీరు రెగ్యులర్గా క్యాలిక్యులేటర్స్ వాడుతుంటారు కదా. సో క్యాలిక్యులేటర్ కూడా అది ఎలా వర్క్ అవుతుంది అంటే బేసిక్గా మాక్సిమం క్యాలిక్యులేటర్స్లో సి అండ్ C++ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎక్కువ సి ఉంటుంది. అండ్ మేబీ మోడర్న్ క్యాలిక్యులేటర్స్లో లాంగ్వేజ్ ఏదైనా మారుండొచ్చు. సో నెట్వర్కింగ్ మీరు వినే ఉంటారు. నెట్వర్కింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ వాడుతున్నాం కదా. సో ఇంటర్నెట్ రావాలంటే రెగ్యులర్గా ఇప్పుడంటే మొబైల్ నుంచి వైఫై కనెక్ట్ చేసుకుంటాం. సో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు మీ హోమ్స్లో వైఫై రౌటర్స్ ఉంటాయి. లైక్ మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని రీచ్ అయితే మీకు ఒక వైఫై రౌటర్ టైప్ ఇస్తాడు. సో దాని నుంచి మీరు వైఫై కనెక్ట్ చేసుకుంటారు, మీ టీవీకి కేబుల్ ద్వారా లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ యొక్క వైఫై రౌటర్ కనెక్ట్ కావడానికి అంటే వర్క్ కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ పర్సన్ ఆ యొక్క రౌటర్కి కనెక్ట్ అయ్యారంటే సో ఈ పర్సన్కి ఎటువంటి ల్యాగ్ లేకుండా సో తనకి నెట్వర్క్ అందించాలి. ఇట్ షుడ్ బి లైక్ అక్కడ ఎవరు ఆపరేట్ చేయరు కదా, ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అంతా ఆపరేట్ కావాలి. సో ఈ సిస్టమ్ ఆపరేట్ కావడానికి మనం అక్కడ కూడా సి లాంగ్వేజ్ యూస్ చేస్తాం. సో మీకు డెప్త్ అక్కర్లేదు, జస్ట్ ఏంటంటే ఎక్కడ వాడతాం తెలుసుకోవడం గురించి నేను చెప్తున్నాను అనమాట. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ DBMS అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డ్ డేటా తీసుకుందాం. సో ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 కాదు, కొన్ని బిలియన్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆధార్ కార్డ్ డేటా ఉంటుంది. సింపుల్గా అంతమంది ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ క్రోర్స్, సో క్రోర్స్లో ఉన్న ఆ ఆధార్ కార్డ్ డేటాని తీసుకుంటే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి కదా. సో దాంట్లో ఏంటంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్స్ అండ్ ఫిక్స్డ్ ప్లేసెస్లో డేటాని స్ట్రక్చర్గా స్టోర్ చేసుకోవడం అనమాట. అంటే క్లారిటీగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం మళ్ళీ రీయూస్ చేసుకునేలాగా ప్రతి ఒక్క డేటా ఎవరికి సంబంధించిన డేటా వాళ్ళ పర్టికులర్ స్లాట్స్ ఆర్ వాళ్ళ పర్టికులర్ టేబుల్స్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే బేసిక్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఆర్గనైజ్ చేసే విధానంలో మన యొక్క లాజిక్స్ రాసే విధానంలో సి రాసి దాని యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని హ్యాండిల్ చేస్తాం. అండ్ మెడికల్ డివైసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర బీపీ మిషన్స్ ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే డిజిటల్ బీపీ మిషన్స్ ఉంటాయి. అండ్ సమ్ మిషన్స్ లైక్ మానిటరింగ్ బీపీ మిషన్స్ ఇన్ హాస్పిటల్స్ లైక్ ద బిగ్ వన్. అండ్ అండ్ టెంపరేచర్ లైక్ మన హెడ్ దగ్గర పెట్టిన సెన్సార్ ద్వారా రీడ్ చేసి మన ఫీవర్ ఉందో లేదనేసి టెంపరేచర్స్ ఉంటాయి కదా. సో దీంట్లో కూడా బేసిక్గా సి ప్రోగ్రామింగ్తో కోడ్ చేయబడుతుంది. మేబీ అదర్ లాంగ్వేజెస్ ఉండొచ్చు. సో సి కూడా అక్కడ కూడా యూస్ అవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్గా సి రాసింది ఆపరేటింగ్ సిస్టమ్ కోసమే. అండ్ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ మెయిన్లీ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ యూనిక్స్ అండ్ సమ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ iOS అండ్ సమ్ అదర్ మోర్ ఇన్ క్రోమ్ లైట్ OS ఐ థింక్ సో. సో వీటన్నిటిలో కూడా మనం ఏంటంటే సి అనేది వాడుకుంటాం. సో హ్యూజ్ అప్లికేషన్స్ అనమాట, జస్ట్ ఇవి బేసిక్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇఫ్ ఏమో ఫర్దర్ సో దాన్ని ఇక్కడ ఎలాబరేట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్లో కోర్ కాంపోనెంట్స్కి అండ్ లో లెవెల్ యాక్సెస్ ఇదంతా జస్ట్ దీట్గా నేర్చుకోకర్లేదు. సో ఎక్కడ వాడుతున్నారో తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ మీకు క్లారిటీగా నేను ఆల్రెడీ చెప్పాను రికార్డింగ్లో, స్టార్టింగ్లో. అండ్ ఇఫ్ యూ మూవ్ ఫర్దర్ సో సేమ్ ఎంబెడెడ్ సిస్టమ్ DBMS అండ్ గేమ్ ఇంజన్స్. సో ఇవన్నీ కూడా మీకు నేను ఇందాక చెప్పిన దాంట్లో డీటెయిల్గా క్లియర్ చేశాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ ఇన్ గూగుల్, సో ఈ సెషన్ తర్వాత మీకు నేను ఈ యొక్క PPT ఆర్ ప్రెజెంటేషన్ మీకు షేర్ చేస్తా. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. బట్ మన ప్రోగ్రామింగ్కి ఇది బేసిక్గా చాలు, జస్ట్ అప్లికేషన్స్ కదా. సో కోడింగ్ పార్ట్ ఏం కాదు కాబట్టి జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే మనం ఎక్కడ నేర్చుకుంటాం, మనం ఎక్కడ వాడతాం, మనకి యూజ్ ఏంటో తెలియాలి కాబట్టి స్టార్టింగ్లో ఒక బేసిక్. సో నేను ఫర్దర్కి వెళ్ళే ముందు ఒకసారి జస్ట్ నాకు ఒక చాట్ బాక్స్లో ఒక మెసేజ్ పెడతారా, అంటే మీకు వాయిస్ అండ్ ద స్క్రీన్ షేర్ ఓకే బాగానే ఉందని అనిపించుకోండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది కదా. జస్ట్ ఒక మెసేజ్, హలో, చాట్ బాక్స్లో ఒక మెసేజ్, ఎవ్రీథింగ్ ఫైన్ అని పెట్టింది. సో ఐ లెట్ కంటిన్యూ. ఇంకా వాయిస్ క్లియర్గా ఉంది అండ్ స్క్రీన్ షేర్ ఓకే అనుకుంటే నేను మూవ్ అవుతాను. మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ అనుకుంటే నేను ఇంకా ఒకవేళ అర్థం కాకపోతే సో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఆల్ ఓకే అనుకుంటే ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఒకవేళ ఎవరైనా లేట్గా జాయిన్ అయ్యి సెషన్ మిస్ అయ్యారు స్టార్టింగ్ బిట్ అనుకుంటే నో ప్రాబ్లం, నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను ఈ సెషన్ని. సో ఐ విల్ షేర్ యూ ద స్క్రీన్ రికార్డింగ్. నేను ఇప్పుడు పెద్ద కాన్సెప్ట్ ఏం చెప్పలేదు, జస్ట్ ఎప్పుడు ఇన్వెంట్ అయింది అండ్ అలాగే దాని యొక్క అప్లికేషన్స్ చెప్పాను అంతే. సో డోంట్ వరీ, బట్ టైంకి జాయిన్ అయ్యేలా చూడండి. ఓకే. అండ్ 2 to 3 మెంబర్స్ లైక్ లేట్గా జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ సెషన్ నుంచి కొంచెం టైంకి జాయిన్ అయ్యేలా చూడండి. అండ్ ఓకే, లెట్ మీ కంటిన్యూ. ఓకే ఓకే ఓకే. సో మనం క్వశ్చన్స్ వాడతాం చూసుకున్నాం. సో వచ్చేసి జనరల్ పర్పస్
ఇది రెగ్యులర్గా మనం ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్. అంటే ఈజీగా నేర్చుకోవడం అంటే మనం రెగ్యులర్గా నేర్చుకోవచ్చు అండ్ రెగ్యులర్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. పోర్టబుల్ అంటే ప్రతి ఒక్క పోర్టబిలిటీ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లాంగ్వేజ్ని ఒక డివైస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్నాను అనుకోండి. నేను విండోస్లో డెవలప్ చేశాను సి లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ని ఏదో ఒక ప్రోగ్రామ్ కోసం ప్రోగ్రామింగ్ రాశాను నేను సి వాడి. సో సింపుల్గా ఈ ప్రోగ్రామ్ని నేను వేరే డివైజెస్లో పోర్టబుల్గా అడాప్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఈజీగా అడాప్ట్ అవుతుంది. అండ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, నెక్స్ట్ స్లైడ్లో దీని గురించి మీకు క్లారిటీ ఇస్తా. అంటే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో మీకు అనేది నెక్స్ట్ స్లైడ్లో క్లారిటీగా ఇస్తా. సో జస్ట్ ప్రొసీజర్ అంటే ఒక ఫంక్షన్ అనమాట, ఫంక్షనల్ వర్క్తో బేస్ అయ్యేది సి లాంగ్వేజ్. అండ్ లో లెవెల్ మెమరీ యాక్సెస్ అంటే సో ఇది మనం మెమరీ యాక్సెస్ చేసుకునేటప్పుడు నార్మల్గా ప్రజెంట్ లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే ప్రోగ్రామింగ్స్ అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఓల్డ్ హార్డ్వేర్ ఆర్ ఓల్డ్ యాక్సెస్ మెమరీని కూడా యాక్సెస్ చేయదు అనమాట. సో ఇది సింపుల్గా మెమరీని యాక్సెస్ చేసుకుంటూ ఉంటుంది కంపేర్ టు ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. లో లెవెల్ మెమరీ యాక్సెస్ అంటే డైరెక్ట్గా కెర్నల్ యొక్క మెమరీతో, కెర్నల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే పార్ట్, అండ్ డైరెక్ట్గా మెమరీ యాక్సెస్తో కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఫ్లెక్సిబుల్ అండ్ రిలబిలిటీ అని చెప్పాను స్టార్టింగ్లో. సో అట్ ద సేమ్ థింగ్ ఈజ్ హియర్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా మెమరీ యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే కంపేర్ టు అదర్. సో ఫాస్ట్ మెమరీ యాక్సెస్ అనమాట. లో లెవెల్ అంటే డీప్ లెవెల్ నుంచి, లో లెవెల్ అంటే తక్కువనే కాదు. సో లో లెవెల్ అంటే మన దృష్టిలో మనకి కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ కంప్యూటర్కి ఎంత లో లెవెల్ ఉంటే అంత దగ్గరగా అన్నట్టు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, మీడియం లెవెల్ లాంగ్వేజ్ అని. సో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట మెమరీ యాక్సెస్లో కూడా. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే జస్ట్ సెషన్ లాస్ట్లో ఒక 10 minutes మనం డౌట్ సెషన్ పెట్టుకుందాం. అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ జస్ట్ మెసేజ్ చాట్ బాక్స్లో ఒక చిన్న చాట్ చేయండి, సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో ఫాస్ట్ స్పీడ్, సో ముందే చెప్పాను మెమరీ యాక్సెస్ చెప్తున్నప్పుడు ఫాస్ట్ స్పీడ్ అంటే కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో సిపియూతో ఫాస్ట్ కొలాబరేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాస్ట్గా ఇచ్చి ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట మన కంప్యూటర్లో. క్లీన్ సింటెక్స్, ఇక్కడ ఏంటంటే సింటెక్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, పర్టికులర్ కోడ్ రాసామంటే సింటెక్స్ ఈజీగా అండ్ ఎవరైనా అర్థం చేసుకునేలా ఉంటుంది అనమాట. అర్థం చేసుకునేలా అంటే ఓకే పర్టికులర్ బ్లాక్ దానికి సంబంధించిందని, దానికి సంబంధించింది ఓకే ఈ ప్రోగ్రామ్ దీనికి సంబంధించింది, ఓకే ఈ ఫంక్షన్ ఈ పర్టికులర్ దాన్ని మనకు వెంటనే ఐడియా వచ్చేలాగా ప్రతి సింటెక్స్తో ఉంటుంది అనమాట. సో సింటెక్స్ ఈజీగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్. మీరు ఇంకా దీన్ని డీప్గా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ సర్చ్ ఇట్ ఆన్ గూగుల్. సో మనకి ప్రస్తుతానికి బేసిక్గా మీరు ఇవి ఒక ఈ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది మీకు. అండ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, సో ఓకే ఇప్పుడు ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఒక క్లారిటీ ఇస్తాను మీకు. సో బేసిక్గా ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఫంక్షన్స్ అని చెప్తాం. ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ వర్క్ అనుకోండి. ఫంక్షన్ అంటే సింపుల్గా ఒక వర్క్. సో ఒక వర్క్ జరగాలంటే కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో, రైట్? సో ఆ కొన్ని స్టెప్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కార్ తయారు చేయాలంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో కార్ తయారు చేయాలంటే లైక్ టైర్స్ తయారు చేయాలి, టైర్స్ ఫిక్స్ చేయాలి అండ్ టాప్ ఫిక్స్ చేయాలి అండ్ ఇంజిన్ డిఫరెంట్. సో ఆ పర్టికులర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇది ఒక వర్క్ ఒక థింగ్ అనుకుందాం, ఒక ఫంక్షన్. సో ఆ జరిగే పని మొత్తం ఏంటంటే ఒక ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్ ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనుకుంటాం మనం. అంటే ఒక లైన్ ఆఫ్ కోడ్, ఒక కోడ్ రాసామంటే ఒక ఇన్స్ట్రక్షన్, ఇంకొక లైన్ రాసామంటే ఒక ఇన్స్ట్రక్షన్, అలాగా కొన్ని సెట్స్ అనమాట. ఒక 4 ఒక 2 లైన్స్ ఉన్నా సరే ఒక 3 ఆర్ మోర్ దాన్ 2 లైన్స్ని కలిపి ఒక ఫంక్షన్ అంటాం. సో దీన్ని పర్టికులర్గా ఒక బ్లాక్లో రాసుకుంటాం అనమాట. మీకు నేను సింటాక్స్ చెప్తున్నప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. జస్ట్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంచుకోండి. సో ఈ సి లాంగ్వేజ్ ఏంటంటే కంప్లీట్గా ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కంప్లీట్గా ఫంక్షన్స్. ఇప్పుడు మీరు ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక కంపెనీ కార్ రెడీ చేయాలనుకుంటే ఆ కార్కి ప్రతి స్టెప్ కూడా అంటే ఒక 3 స్టెప్స్ ఒక ఫంక్షన్ కింద, అండ్ అగైన్ ఇంకో 3 స్టెప్స్ ఫంక్షన్ కింద. టైర్ తయారు చేయాలంటే ఒక 3 స్టెప్స్ ఇంక్లూడ్ అయినాయి అనుకోండి. టాప్ తయారు చేయడానికి ఒక 3 స్టెప్స్. సో టాప్ అనేది ఒక ఫంక్షన్, టైర్ అనేది ఒక ఫంక్షన్, అండ్ స్టీరింగ్ ఒక ఫంక్షన్, ఇంజిన్ ఒక ఫంక్షన్ అనుకుందాం మనం సింపుల్గా. ఒక కార్ తయారు చేయాలంటే ఈ 4 ఫంక్షన్స్ ఉంటాయి. సిలో ఏంటంటే ఈ 4 ఫంక్షన్స్తో ఒక కార్ చేసాం. సో మళ్ళీ ఇంకో కార్ తయారు చేయాలనుకోండి, మళ్ళీ ఈ 4 ఫంక్షన్స్ రిపీట్ చేయాలి మనం. అంటే మళ్ళీ ఈ 4 ఫంక్షన్స్ని రాయాలి విడిగా, సో ఇవి తీసుకోవడానికి ఉండదు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి 4 ఫంక్షన్స్ రాయాల్సి వస్తుంది. అర్థమైందా? సి ప్రోగ్రామింగ్లో ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పొచ్చు, బట్ ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. అంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా రాసాం, ఎలా జరిగినాయి, ఐ మీన్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి సింపుల్గా రాయొచ్చు. సో ఇక్కడ అనమాట, ఇక్కడ గ్లోబల్ డేటా అంటే ఒక ఫిక్స్డ్ డేటా ఉంటుంది. సో అదేంటంటే ఎవరైనా యాక్సెస్ చేయగలరు డేటాని. సో ఎవరైనా యాక్సెస్ చేయగలరు. సో చూసుకోవచ్చు మీరు. సో ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ఇక్కడ 3 ఉన్నాయి చూసారా, ఈ 3 కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ 1 ఒక ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్.
సో ఒక కార్ ప్రిపేర్ చేయాలంటే ఈ 3 ఫంక్షన్స్‌ని మళ్ళీ రిపీట్ చేయాలి మనం. అర్థమైందా? సో ఇది ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. సో ప్రొసీజరల్ అంటే ఫంక్షనల్ అనొచ్చనమాట. దానికి సెకండ్ నేమ్ ప్రొసీజరల్ అంతే. అంతకుమించి ఇంకేం కాదు. ఇది కంప్లీట్ సి. సో నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనకిది C++లో ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ C++ అంటే ఏంలే. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌ని ఇంక్లూడ్ చేసిన తర్వాత C++ కింద మారింది సి. సో ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఒక కార్ ప్రిపేర్ చేయాలంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇంకో కార్ ప్రిపేర్ చేయాలంటే ఇంకొక ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అలా కాదనమాట. మీరు చూసుకోవచ్చు సైక్లిక్ ఆర్డర్‌లో ఉంటుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్‌తోనే వర్క్. మీరు ఒక క్లాస్ చేస్తే చాలు. సింపుల్‌గా ఒక క్లాస్‌లో ఆ 3 ఫంక్షన్స్ పెడతారు. ఆ క్లాస్‌కి ఒక నేమ్ కార్ అనుకుందాం మనం సింపుల్‌గా. మనకి ఏమేం కావాలో ఆ టైప్స్ అన్నీ కూడా ఆ ఒక క్లాస్‌లో పెడతాం. సో ఇప్పుడు ఇంకో కార్ తయారు చేయాలంటే జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. జస్ట్ ఏం లేదంటే ఒక నేమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ఉన్నాడనుకోండి. హ్యూమన్‌ని క్రియేట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో హ్యూమన్ క్రియేట్ చేసాం. కొన్ని ఫంక్షన్స్ వాడి నెక్స్ట్ ఇంకో హ్యూమన్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఆ ఫంక్షన్స్‌ని తయారు చేయాలి మనం. ఎందులో? ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మళ్ళీ తయారు చేయక్కర్లే. అంటే ఆల్రెడీ తయారు చేసిన యొక్క హ్యూమన్‌ని జస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే తన యొక్క బ్లూ ప్రింట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సింపుల్‌గా ఏంటంటే ఆ యొక్క బ్లూ ప్రింట్‌లో జస్ట్ ఒక నేమ్ పెట్టామంటే ఇంకో హ్యూమన్ రెడీ అయిపోతాడు సింపుల్‌గా. అంటే ఆల్రెడీ వర్క్ ఉంది మన దగ్గర. వర్క్ ఉండడంతో జస్ట్ ఒక ఇన్‌స్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం వాడుకోండి. సో దానికి దీనికి డిఫరెన్స్ అదే. అండ్ ఇంకా చాలా ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో. సో ప్రస్తుతానికి మీకు డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే మనం ప్రైవసీ విషయం అబ్స్ట్రాక్షన్ అంటాం ప్రైవసీని. అండ్ మనకి ప్రొసీజర్‌లో ప్రైవసీ ఉండదనమాట. డేటాను మనం సెక్యూర్ చేసుకోలేం. చేసుకోవచ్చు బట్ ఏదో విధంగా డేటా అనేది లీక్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అలా కాదు. డేటాను ప్రైవసీ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ C++ నేర్చుకున్నప్పుడు దీని గురించి డెప్త్‌గా నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రొసీజర్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిఫరెన్స్ సరిపోతుంది. సో ప్రస్తుతానికి సి నేర్చుకుంటున్నాం కాబట్టి సో కన్‌ఫ్యూజ్ కాకండి. మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అర్థం కాకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ప్రొసీజర్ అర్థం కాకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్స్ అనుకోండి. ఒక వర్క్ కావాలంటే కొన్ని ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. ఫంక్షన్స్ ఏంటంటే కొన్ని స్టెప్స్‌ని ఒక సాక్‌లో అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ కింద తీసుకుంటే అదొక ఫంక్షన్ అంతే. సో అలా గుర్తుపెట్టుకొని చాలు. అండ్ మీకు దీని గురించి ఒకవేళ దీని గురించి ఎలాబరేట్ చేయమంటే మనం డౌట్ సెషన్‌లో మాట్లాడుకుందాం దీని గురించి. సో ప్రస్తుతానికైతే ఫర్దర్‌కెళ్దాం. అండ్ సో ఓకే. ఇప్పుడు మనం సి ఎలా ఉపయోగపడుద్దో తెలుసుకున్నాం. ఉపయోగపడింది ఓకే. బట్ నేనెందుకు సి నేర్చుకోవాలి? మీరెందుకు సి నేర్చుకోవాలి? అసలు సి ఎందుకు నేర్చుకోవాలి? ఇంకా వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! C++ ఉంది, జావా ఉంది, ఇంకా అలానే చాలా రూబీ ఉంది, గో ఉంది, పైథాన్ ఉంది కదా! సి ఎందుకు నేర్చుకోవాలి? సో మెయిన్ థింగ్ సి ఎందుకు నేర్చుకోవాలంటే ఈ మిగిలిన లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈ సి యొక్క లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేశారనమాట. నేను చెప్పాను కదా స్టార్టింగ్. సి ఈస్ ద మదర్ లాంగ్వేజ్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్. సో అదే విధంగా ఇప్పుడు పైథాన్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నామంటే పైథాన్ కూడా సి నుంచి రాసిందే. సో ఫస్ట్ సి లాంగ్వేజ్ రాశారు. సో సి లాంగ్వేజ్ వాడుకొని పైథాన్ లాంగ్వేజ్ రాశారు. అర్థమైందా? సో ఫండమెంటల్స్ అంటే బేసిక్స్ ఉంటాయి చూసారా? ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అంటే ఇల్లుకి ఒక బేసిక్స్ సింపుల్‌గా చెప్పాలంటే వాటి యొక్క పిల్లర్స్ అని చెప్పొచ్చు. పునాదులు అని చెప్పొచ్చు. సో మీకు ఒక పునాదులు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలంటే అది సి లాంగ్వేజే. ఇప్పుడు ఏంటంటే చాలామంది అంటారు పైథాన్ సింటాక్స్ ఈజీగా ఉంటుంది. సో పైథాన్ నేర్చుకుందాం ఈజీ అయిపోతుందని. సో అలా కాదు. మీరు సి అనేది ఖచ్చితంగా ఫస్ట్ నేర్చుకోవాలి. అకార్డింగ్ టు మీ మేబీ ఒక్కొక్కరికి ఒక డెసిషన్ ఉండొచ్చు. నా దృష్టిలో ఏంటంటే సి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు సి అనేది ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మిగిలిన లాంగ్వేజెస్ అనేవి చాలా ఈజీగా నేర్చుకుంటారు. మీరు సిలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారనుకోండి. నెక్స్ట్ వేరే లాంగ్వేజ్‌కెళ్ళాలంటే సింపుల్ అయిపోతుందనమాట. అంటే ఇందులో కాన్సెప్ట్ ఒకటే. జస్ట్ సింటాక్స్ మారుతది. మీరు సి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. నెక్స్ట్ లాంగ్వేజ్ అనేది వితిన్ 1 మంత్ ఇంకా చెప్పాలంటే 20 డేస్‌లో నేర్చుకోవచ్చు వేరే లాంగ్వేజ్. మీరు సి అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే. ఎలా అంటే సిని మీరు కంప్లీట్‌గా మాస్టర్స్ చేశారంటే. ఒకవేళ నాకు సి వద్దు వేరే లాంగ్వేజ్‌కెళ్తానంటే ఓకే. దట్స్ ఫైన్. బట్ ఎవరికి ఆహ్, మీరు కోర్ సీఎస్‌సి ఉండి అన్ని డొమైన్స్‌ని నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా సి నేర్చుకోవాలి. మీకు కంప్యూటర్స్ అర్థం కావాలంటే బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్‌తో ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నార్మల్‌గా లేమ్యాన్ ఉన్నారనుకోండి ఎడ్యుకేటెడ్, నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ అదర్ డొమైన్స్ సీఎస్‌సి కాకుండా వేరే డొమైన్స్ వాళ్ళని ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ అవుతుందంటే వాళ్ళేమంటారు జస్ట్ ఏముంది మనం ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తాం. కావాల్సిన యాప్ ఓపెన్ చేస్తాం. ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాం. సో బై థట్ ద సాఫ్ట్‌వేర్ విల్ వర్క్ అంటారు. బట్ యూ షుడ్ అండర్‌స్టాండ్ లైక్ హౌ ద బ్యాక్ ఎండ్ ఈస్ వర్కింగ్. లైక్ ద సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియాలి. సో బేసిక్‌గా ఆ ఫంక్షన్స్ అనేవి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సిమిలర్‌గా ఉంటాయి కాబట్టి సి నుంచి నేర్చుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ద గుడ్ ఫండమెంటల్స్ అనమాట.
సో దట్ ఈస్ దిస్. అండ్ చాలా మంది అనుకుంటారు మెయిన్ ప్రాబ్లమ్ సీతో వచ్చింది ఏంటంటే సింటాక్స్ కొంచెం హార్డ్ ఉంటుంది. హార్డ్ అంటే ఏం లేదు, ఒక లైన్లో అయిపోయే కోడ్ సిలో కొంచెం 4-3 లైన్స్ పడతాయి. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను చెప్పాను కదా, ఈజీగా అడాప్ట్ చేయొచ్చు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి. అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సి నేర్చుకున్నాం అంటే సింపుల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అండ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్స్ అంటే ఏం లేదు, నేను స్టార్టింగ్ చెప్పినట్టుగానే మీరు సి ప్రోగ్రామింగ్ డీప్గా నేర్చుకుంటే ఈ యొక్క ఫండమెంటల్స్ అంటే బేసిక్స్, ఫౌండేషన్ టాపిక్స్ అనమాట, ఇందులో మీరు స్ట్రాంగ్ అవుతారు. సో బై దట్ వేరే ప్రోగ్రామింగ్కి వెళ్ళి నేర్చుకోవాలన్నా ఆర్ అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోవాలన్నా ఈజీ ఉంటుంది అనమాట. అండ్ వైడ్లీ యూజ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అసలు ఈ ఆపరేటింగ్ సిస్టంలో స్టార్టింగ్ పాయింట్ సి అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన ల్యాప్టాప్ ఆన్ అయ్యే ముందు ఫస్ట్ ఫంక్షన్ ఇన్నిట్ ఫంక్షన్ అని ఉంటుంది. సో దీని గురించి మనం ఫంక్షన్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ దేర్. సో ఇంకా కంపైలర్స్, డేటాబేస్, నెట్వర్కింగ్ ఇవన్నీ మీకు స్టార్టింగ్లో చెప్పారు. అంటే సి ఎక్కడెక్కడ వాడుతున్నావు ఏంటని. ఎక్కువ కంపెనీస్ ఏంటంటే జావా, సి, పైథాన్ ఈ 3 లాంగ్వేజ్ ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీకు చెప్పినట్టుగా ఒక 2 లాంగ్వేజ్ నేర్చుకుని సరిపోతుంది. అంటే మీ రెస్పెక్టెడ్ డొమైన్స్లో కొంతమంది థర్డ్ ఇయర్ నుంచి ఎలెక్టివ్స్ కింద మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు పైథాన్ ఈజ్ ద బెటర్. సో పైథాన్ నేర్చుకుంటే చాలా బెటర్ వాళ్ళకి. అండ్ దాని రిలేటెడ్ రూబీ, ఆర్ అని ఉంటాయి. సో అవి కూడా వాళ్ళ డొమైన్స్ బట్టి నేర్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటే దాని రిలేటెడ్ జావా అండ్ జావా స్క్రిప్ట్ అండ్ C++ ఉంటుంది. అండ్ ఈ జాంగో ఇంకా వేరే ప్రోగ్రామింగ్లోకి వస్తాయి, మెయిన్ ప్రోగ్రామింగ్ కాదు, ఫండమెంటల్స్ కాదు. అండ్ సో రిలేటెడ్ అనమాట. మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక డొమైన్లో చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా C++ వచ్చి ఉండాలి మీకు. సో మీకు సింటాక్స్ డిఫరెన్స్ చెప్పాను కదా, లెట్ us see that. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్స్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు స్టార్ట్ బికాస్ ఫౌండేషన్స్ అని చెప్పాను. సో స్టార్టింగ్ ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషన్ నేర్చుకోవాలంటే ఇందులో ఉండాలి. డేటా టైప్స్, వేరియబుల్స్ అనేవి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. డేటా టైప్స్ అంటే ఏం కాదు, జస్ట్ బేసిక్ ఒక పర్టికులర్ థింగ్ ఉందంటే థింగ్కి నేమ్ అనమాట. వేరియబుల్ అంటే నేమ్. అంటే ఇప్పుడు మీ యొక్క పర్సనల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, సో నా నేమ్ తనొచ్చు అనుకోండి. నేను నా యొక్క నేచర్ అంటే నా యొక్క టైప్ ఏంటంటే హ్యూమన్ కదా, సో అది డేటా టైప్. అండ్ వేరియబుల్ అంటే నా పేరు తనొచ్చు. సో దీని గురించి డీటెయిల్గా మీకు ఆ పర్టికులర్ సెషన్లో మాట్లాడుకుంటే అర్థమవుతుంది. సో ఇవన్నీ నేర్చుకోవడానికి సి ఈజ్ ద ఫండమెంటల్ కోడింగ్ లాంగ్వేజ్. సో బెస్ట్ అనమాట. ఇవన్నీ ఇక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు సిలో. అండ్ మూవ్ ఫర్దర్. సో మీ పర్స్పెక్టివ్లో సి నేర్చుకోవాలంటే, మీ కోడింగ్ కొత్త అయితే సి నేర్చుకుంటేనే బెటర్. సో సి ఎందుకు నేర్చుకోవాలంటే సేమ్ థింగ్, మోడర్న్ లాంగ్వేజ్ అని కూడా. అండ్ మేబీ సింటాక్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఈజీ ఇఫ్ యూ లెర్న్. ఒకసారి నేర్చుకుంటే చాలు, ఈజీగా గుర్తుంటుంది. సో ఇఫ్ ఈస్ ద సింటాక్స్ నేను ఇందాక చెప్పాను కదా, సికి పైథాన్కి డిఫరెన్స్. అంటే పైథాన్ నేను తీసుకున్నా మీకు ఈజీగా అర్థం అవ్వాలని, అండ్ నేను సి కూడా తీసుకున్నా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఏంటంటే ఒక ఎడిషన్ని, ఒక 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5-10 ఎగ్జాంపుల్కి తీసుకుంటాం. మీకు కోడ్ అర్థం కాకపోయినా నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఒక సికి పైథాన్కి సింటాక్స్ అంటే ఆ యొక్క డిఫరెన్స్ ఏంటో చూపిద్దాం అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ ఏం డిస్ప్లే చేయట్లా, మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే అరౌండ్ 8 లైన్స్ వరకు ఉంది కదా సిలో, main.c అని. ఆ 8 లైన్స్ రాస్తేనే మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేసి ప్రింట్ చేయగలం అనమాట సిలో. అది సింటాక్స్. సో మీరు ఏంటంటే ఒకసారి నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది, చూడడానికి హార్డ్గా ఉన్నా ఈజీగా ఉంటుంది. ఇంకా పైథాన్లో చూసుకుంటే జస్ట్ 3 లైన్స్లో అయిపోతుంది. ఆ 8 లైన్స్ ఆర్ 9 లైన్స్ కోడ్ని పైథాన్లో జస్ట్ 3 లైన్స్లో ఒకటేస్తున్నాం మనం. అండ్ చూడడానికి కూడా పైథాన్లో ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంది. జస్ట్ బేసిక్ వాళ్ళు కూడా X+Y ఈజీగా అర్థం అవుతుంది, ఒక 2 నెంబర్స్ యాడ్ అవుతున్నాయని. బట్ కమింగ్ టు ద సి, ఇట్స్ లైక్ నార్మల్ పీపుల్ అనేది అర్థం చేసుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. యాజ్ ఏ ప్రోగ్రామర్ మీకు ఓకే. సో ఈ ఫండమెంటల్స్ నేర్చుకుంటే మీరు ఇంకా మిగిలిన లాంగ్వేజ్ చెప్పాను కదా, ఈజీగా నేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు కొన్ని సి అనేది ఎలా రన్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. సో వెయిట్ అండి. ఓకే. సో సి ప్రోగ్రామింగ్ అంటే తెలుసుకున్నారు కదా, జస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. సో ఒకసారి నాకు మెసేజ్ బాక్స్లో మీకు వాయిస్ అనేది క్లారిటీగా ఉంది అండ్ స్క్రీన్ షేర్ ఓకే, సెషన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించుకుంటే ఒకసారి ఎటువంటి డౌట్స్ లేకపోతే ఒకసారి మెసేజ్ చేయండి, సో దట్ ఐ కెన్ ప్రొసీడ్. హలో హలో. సో ఇప్పుడైతే మీరు కొంచెం క్లారిటీగా వినాలి. మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే కోడింగ్ జర్నీలో స్టార్టింగ్ ఒక సి జర్నీలో ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ యొక్క పార్ట్ మీరు క్లారిటీగా అర్థం చేసుకున్నారంటే
ఇంకా నెక్స్ట్ నుంచి ఈజీ ఉంటుంది. సో, అందుకే అడుగుతున్నా. అంత ఓకే కదా? సో, క్లియర్‌గానే ఉంది. మీకు ఓకే ఇంట్రెస్టింగ్‌గా ఉంది సెషన్ అండ్ అర్థమవుతుంది అనుకుంటే ఓకే. ఓకే. వాయిస్ ఓకే. సో, ఇఫ్ యూ మెయింటైన్ నోట్స్, ఈ సెషన్ నుంచి నోట్స్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్ వైల్ లైక్ మీరు తర్వాత రివైజ్ చేసుకుందాం అన్న ఆ టాపిక్స్ తీసుకుందామన్నా సరే మీకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇట్ ఈస్ బెటర్ టు మెయింటైన్ ద నోట్స్. సో, నోట్స్ మెయింటైన్ చేసుకోండి. అది మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. యువర్ వాయిస్ ఇష్యూ. ఓకే. ఐ విల్ రిజాల్వ్ ఇట్. అంటే వాయిస్ బ్రేక్ అవ్వడం కొంచెం టాపిక్స్ అర్థం అవుతున్నాయా? లేకపోతే అర్థమని బ్రేక్ అవుతుందా వాయిస్? హలో! హలో! మిగిలిన వాళ్ళకి ఎలా ఉంది? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. ఫైన్. వాయిస్ బానే ఉందనుకుంటా. ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. స్క్రీన్ షేర్ అండ్ వాయిస్ 2 బానే ఉన్నాయా? ఓకే. మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. నా సైడ్ నుంచి ఐ మీన్ మొత్తం వాయిస్ అంతా అస్సలు క్లారిటీ లేదా? మొత్తం బ్రేక్ అవుతుందా? అంటే అసలు క్లారిటీ లేదు. క్లియర్ అయితే ఓకే. మొత్తం బ్రేక్ అవుతుందా వాయిస్? ఓకే. అంటే దీనివల్ల ఇష్యూ కింద అనిపిస్తుందా? కొంచెం నెట్వర్క్ ఇష్యూ లాగా టైప్ ఏమన్నా? సో, వాయిస్ బ్రేక్ అవ్వడం వల్ల మీకు ఇష్యూ లాగా ఏమైనా ఉందా ఇది కొంచెం? లెట్ మీ ఫిక్స్ ఇట్. ఓకే. ఓకే. ఫైన్. నెట్వర్క్ చేంజ్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం క్లియర్‌గా ఉండుండొచ్చు. సో, లెట్ మీ కంటిన్యూ. ఓకే. 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 ఫైన్. సో, ఓకే. కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ అండ్ ఓకే. ఫైన్. సో, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇట్ బెటర్ ఆప్షన్ టు ప్రిపేర్. లైక్ తర్వాత మీరు సెషన్ రివైజ్ చేసుకోవాలన్నా కొంచెం ఈజీగా ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే. సో, ఓకే. ఫైన్. ఇష్యూ ఉంటే మెసేజ్ చేయండి. ఆర్ మైక్ అన్‌మ్యూట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఎందుకంటే నేను చాట్ చెక్ చేయాలంటే ఒకసారి నేను వెనక్కొచ్చి చూడాల్సొస్తుంది. ఒకవేళ మీరు మైక్ అన్‌మ్యూట్ చేసుకొని వాయిస్ బాలేదనుకుంటే ఐ మీన్ వాయిస్ లాగ్ అవుతుందనుకుంటే జస్ట్ ఒక మీరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. వాయిస్ లాగ్ అవుతుంది. క్లియర్ లేదు సార్ అసలు డిస్టర్బింగ్‌గా ఉంది వాయిస్ అనుకుంటే చెప్పండి ఒకసారి. ఓకే. ఫైన్. ఓకే. సో, మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ జర్నీలో మన సి ప్రోగ్రామింగ్ జర్నీలో ఒక బేసిక్ సి యొక్క స్ట్రక్చర్‌ని ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. అంటే అసలు సి కోడ్ ఎలా చేస్తాం? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? సింటాక్స్ అంటే ఏంటి? అండ్ ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ సంథింగ్ లైక్ హాష్ ఇంక్లూడ్, stdio.h, int main, printf, hello world అండ్ రిటర్న్ 0. సో, సో మీతో కొత్త వర్డ్స్‌లా ఉంది. అండ్ మీకు ఇది ఫస్ట్ టైమ్ నేర్చుకుంటుంటే కొత్తగా ఉండొచ్చు. సో, నేను మీకు క్లారిటీ ఇస్తా. క్లారిటీగా చెప్తా. ఓకే. సో, మీరిక్కడ చూసుకుంటే మనకేంటంటే సి రాస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇది బేసిక్ అనమాట. ఒకసారి క్లారిటీగా చూడండి. మీరు నోట్ చేసుకోవాలంటే నోట్స్‌లో నోట్ చేసుకోండి. సో, ఒక సి ప్రోగ్రామింగ్ రాస్తున్నాం అంటే ఫస్ట్ లైన్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా సరే హాష్ ఇంక్లూడ్ stdio.h అని ఉంది కదా! ఇదేంటంటే మన ఫస్ట్ లైన్‌లో ఇది హెడర్ ఫైల్ అని చెప్తాం మామూలుగా. హెడర్ ఫైల్ అంటాం. హెడర్ ఫైల్ అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక ఫోల్డర్ ఉంది. మీకు ఐడియా ఉంటది కదా! ఫోల్డర్ అంటే ఏంటో. మన ల్యాప్‌టాప్‌లో ఆర్ ఒక లైబ్రరీ అనుకోండి. సో, నేను ఒక బుక్ చదవాలనుకుంటున్నా. ఆ బుక్ చదవాలంటే ఒక లైబ్రరీలో ఉంటది కదా!
లైబ్రరీ కన్నా మనం ఏంటంటే షెల్ఫ్స్ అనుకుందాం. ఒక షెల్ఫ్లో ఒక పర్టికులర్ షెల్ఫ్లో ఒక 10-20 బుక్స్ ఉంటాయి. అండ్ ఇంకో పర్టికులర్ షెల్ఫ్లో ఒక 20 బుక్స్ ఉన్నాయి. అలాగా ఒక 20 డిఫరెంట్ ఆర్ 1000 డిఫరెంట్స్ ఒక లైబ్రరీలో సి అనే ఒక లైబ్రరీ అనుకుందాం. సింపుల్గా సిని ఒక లైబ్రరీ అనుకుందాం మనం. సో దాంట్లో సబ్ లైబ్రరీస్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక సింగిల్గా ఒక మీకు అర్థం కావడానికి ఒక లైబ్రరీ అనుకుందాం. ఒక రూమ్ అనుకుందాం. సో ఆ రూమ్లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక 10 షెల్ఫ్స్ ఉన్నాయి. షెల్ఫ్కి వచ్చి ఒక నేమ్ పెట్టుకుందాం మనం. ఒక షెల్ఫ్కి వచ్చి షెల్ఫ్ 1 అని పెట్టుకొని, ఒక షెల్ఫ్కి వచ్చి షెల్ఫ్ 2, అలా షెల్ఫ్ 1, 2, 3, 4 అని పెట్టుకున్నాం అనుకోండి నేమ్. ఒక షెల్ఫ్లో ఒక బుక్ ఉంటుంది. ఐ మీన్ ఒక 10 బుక్స్ ఉన్నాయి అనుకుందాం. షెల్ఫ్కి వచ్చి ఒక 10-20 బుక్స్ అలా ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ కంపైలర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే నన్ను మీరు సింపుల్గా ఒక సిస్టమ్ అనుకోండి. నేను పర్టికులర్ బుక్ చదవాలనుకుంటున్నా. అంటే నా దగ్గరకు వచ్చి ఒక పర్సన్ వచ్చి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకున్నాం అంటే సిలో ఒక టాపిక్ అడిగారు నా దగ్గరకు వచ్చి. నాకు ఆ టాపిక్ తెలియదు. నాకు ఆ టాపిక్ తెలియాలంటే నేను ఆ పర్టికులర్ సెల్ఫ్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ బుక్ తీసుకొని ఆ టాపిక్ ఏంటో నేర్చుకొని వచ్చి నీకు చెప్తా కదా. సో అలాగే మన సిస్టమ్ వచ్చి ఒక పర్టికులర్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రింట్ఎఫ్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ఎఫ్ అని ఉంది. సో ప్రింట్ఎఫ్ అంటే మన సిస్టమ్కి అర్థం కాదు. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? మనం అంటే ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటాం. ప్రింట్ అంటే ఏదో ప్రింట్కి సంబంధించి సంథింగ్ అవుట్పుట్ వస్తుందని. సో సిస్టమ్కి అర్థం కాదు. సిస్టమ్కి అర్థం కావాలంటే దానికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. సో సిస్టమ్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను కంపైలర్ అంటే మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను నెక్స్ట్. నేను కంపైలర్ అనుకోండి, నా దగ్గరకు వచ్చి ప్రింట్ఎఫ్ అంటే ఏంటి అని అడుగుతాడు. సో నేను తనకు క్లారిటీ ఇవ్వాలి కదా. సో నేను తనకు క్లారిటీ ఇవ్వాలంటే ఫస్ట్ నేను తనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. సో తనకు అర్థమయ్యే భాషలో నేనేంటంటే ఈ హెడర్ ఫైల్లో రాసే దాని అర్థం ప్రింట్ఎఫ్ అంటే ఏం చేయాలో అని ఫస్ట్ ఈ హెడర్ ఫైల్ అంటే ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ మనం హెడర్ ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. హ్యాష్ ఇంక్లూడ్ అనేది ఒకటి. ఆ మనం షెల్ఫ్ అని నేమ్ పెట్టుకున్నాం కదా. సో ఈ డైమండ్ బ్రాకెట్స్ లోపల stdio.h అని పెట్టాం కదా. ఇది షెల్ఫ్ నేమ్ అనమాట. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఆ షెల్ఫ్ యొక్క నేమ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఈ యొక్క కంప్లీట్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అంటే stdio.h ఆ షెల్ఫ్ యొక్క పేరు. ఆ షెల్ఫ్లో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రింట్ఎఫ్ అని ఉంది చూసారా. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ అంటే ప్రింట్ఎఫ్ ఎలా పని చేయాలో మనం చెప్పుకున్నాం కదా. ఫంక్షన్ అంటే కొన్ని 10 to 20 ఆర్ మోర్ దాన్ దాట్ లైన్స్ ఉంటాయి. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ రాసుకుంటాం. ఆ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక ఫంక్షన్ అనుకుంటాం. దాన్ని పిలిచామంటే మనం ఏదైతే ఫంక్షన్ జరగాలో ఆ ఫంక్షన్ రాస్తాం అనమాట. సో ప్రింట్ఎఫ్ అంటే దాంట్లో ఏదైనా రాస్తే అది అవుట్పుట్ రావాలి, మనకు డిస్ప్లే మీద కనిపించాలి. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రింట్ఎఫ్ అని రాస్తే హలో వరల్డ్ అని రాస్తే మనకు అవుట్పుట్లో హలో వరల్డ్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా అనమాట. అంటే మనం ఏదైనా ప్రింట్ఎఫ్ లోపల రాసామంటే అది మనకు డిస్ప్లే అయ్యేలా ఉండాలి. ఇది ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. ప్రింట్ఎఫ్ గురించి డీప్గా ఫంక్షన్స్లో నేర్చుకుందాం. సో ఓకే, మరి ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? దీని గురించి డీటెయిల్ ఈ ఇన్క్లూడ్ stdio.hలో ఉంటుంది అనమాట. ఇన్క్లూడ్ అనేది మనం ఇన్క్లూడ్ చేసుకోవడం గురించి బేసిక్ సింటాక్స్. హ్యాష్ ఇన్క్లూడ్ అంటే పెద్ద ఏం కాదు. మనం పేరుని పిలుచుకోవాలంటే హ్యాష్ ఇన్క్లూడ్ అని పెట్టుకుంటాం స్టార్టింగ్. సో ఇక్కడ స్పేస్ అనేది పెద్ద ఇష్యూ కాదు, పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. సో ఈ ప్రింట్ఎఫ్ యొక్క డెఫినేషన్ ఎందులో ఉంది? ఈ లైబ్రరీలో ఉందన్నమాట. ఇక్కడ .h అంటే ఎక్స్టెన్షన్ అంటాం. ఎక్స్టెన్షన్ అంటే ఏదైనా ఒక ఫైల్ని సేవ్ చేసుకోవాలనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్తో సేవ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ ఉందంటే మనం నోట్ ప్యాడ్ వాడతాం కంప్యూటర్లో. సో నోట్ ప్యాడ్ ఏ ఫైల్తో సేవ్ అవుద్ది? .txt అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుద్ది. అలాగే ఇప్పుడు ఈ ఫైల్ రాసాం అనుకోండి, .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాం. అలాగే హెడర్ ఫైల్స్ అంటాం దీని అనమాట. హెడర్ ఫైల్స్ అంటే .h ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాం. సో సేమ్ థింగ్. సో ఫస్ట్ లైన్ ఏంటంటే ఇది ఒక లైబ్రరీ, మనం దీన్ని ఇన్క్లూడ్ చేసుకోవాలి. మనకు తెలిసిన సోర్స్ ఇప్పుడు మనం ఇక్కడ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h రాయలేదు అనుకోండి, ప్రింట్ఎఫ్ కాదు. ఎందుకంటే ప్రింట్ఎఫ్ యొక్క వివరాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కంపైలర్కి మన యొక్క కంప్యూటర్కి అర్థం కావాలంటే మెయిన్గా ఆ వివరాలు తెచ్చుకోవాలి. కాబట్టి అది ఎలా తెచ్చుకుంటుందో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అక్కడి నుంచి తెచ్చుకొని మనకు ప్రింట్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ మనం దేంట్లోకి ఎంటర్ అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-20 లైన్స్ ఒక ప్రోగ్రామ్ రాసేసాను నేను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నేనే కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడు 10 లైన్లు రాసాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం ఏమంటే ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా అంటాం. ఏమో నేను మధ్యలో స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి రాసానేమో. మేబీ నాకు పేపర్ సగం మధ్యలో స్టార్ట్ చేశాను, పైన స్పేస్ ఉందని మళ్ళీ కంటిన్యూ చేశాను పైనుంచి కదా. మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో సిస్టమ్కి మనంత బ్రెయిన్ ఉండదు కాబట్టి ఇట్ విల్ బి కన్ఫ్యూజ్డ్. సో దానికోసం ఏంటంటే మనం సింపుల్గా ఒక మెయిన్ అనమాట. ఇంటికి మెయిన్ గేట్ ఉంటే
దాని నుంచి ఎంటర్ ఇస్తాం కదా, అలాగే ఈ మెయిన్ అనే ఒక మెథడ్ ఇది కూడా ఫంక్షనే. సో ఫంక్షన్ ఇంకో నేమ్ మెథడ్ అంటాం. సో ఫంక్షన్ అనమాట, మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షనే. నువ్వు దాని నుంచి ఎంట్రీ అవ్వాలి. నువ్వు ప్రోగ్రామింగ్లోకి ఎంట్రీ ఇచ్చావంటే కంప్యూటర్కి చెప్తాం, నేను మెయిన్ ఫస్ట్ నాలోకి ఎంట్రీ ఇవ్వి, నాలో ఏ విధంగా డిక్లరేషన్స్ ఉంటే దాన్ని బట్టి ఫ్రంట్కి ఫార్వర్డ్ అవ్వండి, ఇంకా ముందుకే కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్. అండ్ దాని ముందు ఇంటర్న్ రాశాను, మధ్యలో వాయిడ్ అని రాశాను. సో జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో జస్ట్ ఇది చూడండి, ఇంటి మెయిన్ అంటే ఆ ఫంక్షన్కి పేరు పెట్టుకో. ఫంక్షన్ మరి ఏ నేచర్ తెలియదు కదా. ఇప్పుడు హ్యూమన్ ఉన్నాడంటే, ఒక మనిషి ఉన్నాడంటే తన మనిషి హ్యూమన్ కేటగిరీకి సంబంధించిన వాడు అంటే ఆ ఫంక్షన్ ఒక కేటగిరీకి సంబంధించింది, అలా ఇంటర్న్ పెట్టాను. అలాగే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు ఫంక్షన్స్ టాపిక్ చెప్తున్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సో బేసిక్ సింటాక్స్ తెలుసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ దీని గురించి చెప్పాల్సి వస్తుంది. సో మెయిన్ గేట్ లాగా ఇక్కడ మెయిన్ అనేది. ఈ బ్రాకెట్స్ ఏంటంటే బ్రాకెట్స్, దీని పారాంథసిస్ అంటాం మనం ఈ బ్రాకెట్స్ని. సో ఇవి డైమండ్ బ్రాకెట్స్ అండ్ ఇవేమో కర్లీ బ్రేసెస్ అంటాం. సో ఈ పారాంథసిస్ ఏంటంటే అది ఎందుకు వాడతామంటే మనం ఒక ఫంక్షన్స్లో వేరే ఒక ఫంక్షన్స్ పిలుచుకోవాలంటే వాడతాం. సో జస్ట్ ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి, ఆ బ్రాకెట్స్ ఎందుకు వాడతాం అంటే వేరే వాళ్ళని వేరే ఒక ఎవరన్నా యాక్సెస్ చేయాలంటే బ్రాకెట్స్ లోపల నుంచి పిలుచుకుంటాం. జస్ట్ ప్రస్తుతానికి ఆ బ్రాకెట్స్ పెట్టాలి ఫిక్స్డ్గా, అర్థం చేసుకోండి. ఎందుకు పెట్టాలంటే ఎవరినన్నా పిలుచుకోవాలంటే మనం సింటాక్స్లో అలా రాసుకున్నాం. మనం ఎలాగైతే మన యొక్క లాంగ్వేజ్, మన తెలుగుని ఇంగ్లీష్ని రాసుకుంటామో అదేవిధంగా స్టార్టింగ్ ఖచ్చితంగా ఈ హెడ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. సో హెడర్ ఫైల్ అంటే ఒకటే కాదు, సో చాలా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సర్చ్ లైక్ సమ్ బేసిక్ హెడర్ ఫైల్స్ ఇన్ సి, సో మీరు చూసుకోవచ్చు stdio.h ఇది ఖచ్చితంగా స్టాండర్డ్ ఇన్పుట్. అండ్ మీకు చెప్పాను కదా printf అనేది దీంట్లో ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఫంక్షన్స్, దీని గురించి నేను చెప్తాను. అలాగే ఇది ఒక హెడర్ ఫైల్, స్టాండర్డ్ లైబ్రరీ ఇవి నేమ్స్. మీకు ఫర్దర్ నేను కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి మెయిన్ టాపిక్ చెప్తా. అలాగే string.h ఇవన్నీ హెడర్ ఫైల్స్ అనమాట. మ్యాథ్.h అంటే మ్యాథమెటిక్స్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇవన్నీ ఉంటాయి. ఐ థింక్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు నేను షేర్ చేసేది? ఇది ఐ మీన్ నేను సెర్చ్ చేశాను కదా గూగుల్, కనిపిస్తుందా? జస్ట్ ఎవరికి మెసేజ్ చేయండి మీకు స్క్రీన్ కనిపిస్తుందో లేదో. జస్ట్ మెసేజ్. ఓకే ఫైన్. ఓకే, మీకు ఒక బేసిక్ ఐడియా కోసం హెడర్ ఫైల్స్ ఎన్ని ఉంటాయని చేశారు. సో నెంబర్ ఆఫ్ హెడర్ ఫైల్స్, మీరు కూడా హెడర్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అంటే మీకు సొంతంగా ప్రోగ్రామింగ్ మీకు డెప్త్కి వచ్చిన తర్వాత మీ ల్యాప్టాప్లో మీ కంప్యూటర్లో మీరుగా ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేసుకొని మీ సొంత డెఫినేషన్తో మీ సొంత ఫంక్షన్స్ క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఈ టాపిక్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. నేను ఇది ఒకవేళ లాస్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి నేను ఓకే హెడర్ ఫైల్స్ కూడా నేర్పుతాను మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేసి. మనకి సి ప్రోగ్రామింగ్లో అది అవసరం లేదు. సో హెడర్ ఫైల్ అంటే ఒక అర్థమైంది కదా, ఒక లైబ్రరీలో ఒక షెల్ఫ్లో ఒక పర్టికులర్ థింగ్ని పిలవాలంటే దాని యొక్క డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఓకే, హెడర్ ఫైల్ ఎందుకు ఇంక్లూడ్ చేయాలంటే అందుకు ఇంక్లూడ్ చేస్తాం మనం. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చి ఈ ప్లేస్లో రాస్తాం, హెడర్ పిలుచుకుంటాం, ఏ లైబ్రరీలో ఎక్కడ వెళ్ళాలో పిలుచుకుంటాం. పిలిచిన తర్వాత ఇప్పుడు అంటే మెయిన్ గేట్ అసైన్ చేసేసాం. సో నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి మన కంప్యూటర్ చెప్పేసాం. ఓకే, ఈ లైన్ కూడా అర్థం చేసుకున్నాం ఎందుకు రాయాలో. సో మెయిన్ గేట్ అంటే మీరు ఇంటి మెయిన్ ఇది ఖచ్చితంగా పెట్టాలి, అర్థమైందా? దీని లోపల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బ్రాకెట్స్ కనబడుతున్నాయి చూసారా, ఈ బ్రాకెట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. దీన్ని కర్లీ బ్రేసెస్ అంటాం. ఈ బ్రాకెట్స్ లోపలే మనం ఏ ప్రోగ్రామింగ్ ఇప్పుడు మనం కంప్యూటర్తో ఏం చేయాలనిపించుకున్నా దీని లోపల రాస్తాం అనమాట. ఈ కనపడుతున్న కర్లీ బ్రేసెస్ ఉన్నాయి చూసారా, దీని లోపల రాస్తాం. ఇవి ఖచ్చితంగా మీరు పెట్టుకోకపోతే ఎర్రర్ వస్తుంది మీరు కోడింగ్ రాస్తున్నాం. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్ ఏంటంటే కామెంట్. ఇది నేను సెషన్ లాస్ట్లో మీకు క్లారిటీ ఇస్తాను. కామెంట్ అంటే నీకు అర్థం కావాలి. ఇప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసావు, వేరేవాడిని ప్రోగ్రామ్ చూసాడు, మేబీ సింటాక్స్ చూసి అర్థం కాదు, బట్ నువ్వేం రాసావు అలా అర్థం రావాలంటే నీకు నచ్చిన భాషలో నువ్వు ఇక్కడ కామెంట్లో రాసుకుంటావు. ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, నచ్చిన భాష అంటే ఇంగ్లీష్లో నువ్వేం చేసావు, ఇది ప్రింట్ చేస్తుంది కదా, సో ప్రింట్ చేస్తుందని చెప్పి ఒక కామెంట్లో రాసావు, దిస్ ప్రింట్స్ హెలో వరల్డ్ అని. అంటే ఈ ప్రోగ్రామ్ నీకు హెలో వరల్డ్ ప్రింట్ చేస్తుందని ఒక కామెంట్లో రాసావు. కామెంట్స్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ printf హెలో వరల్డ్ అంటే ఈ printf ఫంక్షన్ ఏం చేస్తుంది, దీంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది, రైట్? ఈ printf అనే ఫంక్షన్ మనం ఏదైనా ఒక డేటాని ప్రింట్ చేయాలంటే ఈ పక్కన ఈ ఇన్వర్టెడ్ కాలమ్స్ అనే పెట్టుకోవాలన్నమాట. సో ఈ కొటేషన్స్ లోపల హెలో వరల్డ్ అని రాసాను చూసారా, సో ఈ డేటాని అవుట్పుట్ ఇచ్చింది మనకి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని లోపల రాసిన డేటాని అవుట్పుట్ కింద వచ్చింది, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చి ఈ రిటర్న్ అంటే ఏంటంటే దీని రిటర్న్ ఇక్కడ ఉన్న ఇంటికి లింక్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఇంటిజర్ రాశారంటే ఈ ఇంటి ఏం చేస్తుంది అంటే
మన సిస్టమ్కి, మన ఆపరేటింగ్ సిస్టమ్కి 0 1s రూపంలో సక్సెస్ అయిందా, నువ్వు రాసిన ఫంక్షన్ ఫెయిల్ అయిందా అని చెప్పి ఒక రిటర్న్ ఇస్తుంది. ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకోండి. రిటర్న్ టైప్ అంటే మనం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి ఏదైనా వస్తువు కొనుక్కుంటాం అంటే మనం రిటర్న్గా మనీ ఇస్తాం, వాడు మనకి రిటర్న్గా వస్తువు ఇస్తాడు. అదేవిధంగా మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఒకళ్ళైనా అయిన తర్వాత ప్రోగ్రామ్ రన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అని చెప్పుకోవడానికి, అదే ఫెయిల్ అయ్యింది ఇలా సక్సెస్ అయింది చెప్పుకోవడానికి రిటర్న్ టైప్ వాడతాం. ఈ రిటర్న్ టైప్కి దీనికి లింక్ ఉంటుంది. సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద ఫంక్షన్స్ చాప్టర్. ఓకే, సో ప్రస్తుతానికి ఇది బేసిక్ ప్రోగ్రామింగ్. ఇట్ వుడ్ బి బెటర్ మీరు నోట్లో ఇది నోట్ చేసుకుంటే మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మీ ముందు చేసి చూపిస్తా ఇది ఎలా రన్ అవుతుంది ఏంటనేసి. సో కదా సేమ్ థింగ్, హెడర్ ఫైల్ అంటే ఏంటి, ఇన్క్లూడ్స్ ద స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ బేసిక్స్, మన ఇన్పుట్ ఎలా తీసుకుంటాం ల్యాప్టాప్లోకి ఆర్ కంప్యూటర్లోకి, అవుట్పుట్ ఎలా ఇచ్చుకుంటాం అనేది ఈ యొక్క లైబ్రరీలో ఉంటుంది. అండ్ మెయిన్ ఫంక్షన్ వేర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్. అంటే మీకు చెప్పా ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇది ఇంటర్వ్యూలో మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ అనమాట. అడుగుతారు మీ ప్రోగ్రామింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ వాళ్ళు యూజ్ ఏంటి, అసలు మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాసుకోవాలంటే జస్ట్ సింపుల్గా చెప్పొచ్చు, ప్రోగ్రామ్ మన కంప్యూటర్కి మన కంపైలర్కి మనం రాసిన కోడ్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవడానికి ఇంటి మెయిన్. అంటే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి స్టార్ట్ కాకుండా ఖచ్చితంగా మెయిన్ రాయాల్సిందే, మెయిన్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈ ప్రింట్ఎఫ్ అనేది ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఎందుకు వాడతామంటే ఏదన్నా దాంట్లో ఉన్న డేటాని అవుట్పుట్ చేసుకోవడానికి వాడుకుంటాం, డిస్ప్లే చేసుకో. రిటర్న్ ఇండికేట్స్ దట్ ప్రోగ్రామింగ్ ఎండెడ్ సక్సెస్ఫుల్ చెప్పాను కదా. రిటర్న్ టైప్ ఏంటంటే తిరిగి ఇస్తుంది అనమాట. అంటే మనం వస్తువు కొనుక్కున్నాం అంటే మనకి రిటర్న్గా వస్తువు వస్తుంది, వాళ్ళకి మనం రిటర్న్గా మనీ ఇస్తాం. సో అదేవిధంగా మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం అంటే మనకి అవుట్పుట్ వచ్చింది, అలాగే మనకి ఎవరు ఇచ్చారు అవుట్పుట్, కంప్యూటర్ ఇచ్చింది. మన కంప్యూటర్కి సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో ఒక డేటా కింద పంపుతాం అనమాట. సో ఇక్కడ రిటర్న్ 0 ఎందుకు వాడాను అని పైన మెయిన్ పక్కన ఎందుకు వాడాను ప్రస్తుతానికి అక్కర్లేదు. మీరు జస్ట్ ఒక సింటెక్స్ గుర్తుపెట్టుకోండి ఎలా రన్ అవుతుంది ఏంటో. సో ఓకే, సో నేను మీకు ఇది రన్ చేసి చూపిస్తాను లైవ్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సి ప్రోగ్రామింగ్ రన్ కావాలంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి కదా. సో ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. మీరు ఏం చేస్తారంటే నార్మల్గా ఆఫ్లైన్లో ఇన్స్టాల్ చేసుకొని అక్కర్లేదు, జస్ట్ ఇంటర్నెట్ ఉంటే మీ ముందు ఇప్పుడు ల్యాప్టాప్స్ ఉంటే జస్ట్ ఓపెన్ చేయండి మీ ల్యాప్టాప్లోనే, మొబైల్లో ఓపెన్ చేయొచ్చు. బట్ మొబైల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది టైప్ చేయడానికి. ఇంటర్నెట్ ఉంటే ఆన్లైన్లో రన్ చేయొచ్చు అనమాట కోడింగ్స్, లేకపోతే ఆఫ్లైన్లో ఎక్కించుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి ఆఫ్లైన్ సెషన్ వస్తుంది, నేను దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ వీడియో మీకు సెండ్ చేస్తాను. ఇట్ ఇస్ బెటర్. లైక్ మన రెగ్యులర్ సెషన్లో పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది, మనం టైం వేస్ట్ అవుతుంది, ఎలా ఎక్కించుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎలా మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలని సెర్చ్ చేసిన వస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఆన్లైన్ కంపైలర్ వాడతాం. ఈ కంప్లీట్ 6 weeks కూడా ఆన్లైన్ కంపైలర్ వాడతాం, ఓకేనా. సో మీకు చాలా డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి, బట్ ఈ కంపైలర్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఇది ఆన్లైన్ జీడీబీ సి కంపైలర్ అని కొట్టండి. సో జస్ట్ ఏం లేదు, సర్చ్ బార్ ఓపెన్ చేసి జస్ట్ జీడీబీ కంపైలర్ అని కొడితే చాలు, జీడీబీ సి కంపైలర్. సో కంపైలర్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో మీరు జీడీబీ సి కంపైలర్ చూస్తున్నారు కదా, జీడీబీ సి కంపైలర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఓకే, ఆన్లైన్ సి కంపైలర్. సో ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అండ్ మనకి నెక్స్ట్ అసైన్మెంట్స్ అని కూడా నేను కంపైలర్లో మీకు అసైన్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఫిల్ ఇన్ దిస్ కంపైలర్ అనమాట. సో ఓకే, మొత్తం క్లియర్ చేస్తాను. మీకు కోడ్ టైప్ చేసి ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ఆర్ జస్ట్ చాట్. స్క్రీన్ కనిపిస్తుంది కదా. హలో కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, మేబీ వాళ్ళ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు ఉంది. సో మాక్సిమం నెక్స్ట్ సెషన్ నుంచి ఐ ట్రై టు బెస్ట్. సో ప్రస్తుతానికి అయితే ఓకే కదా, మీకు అర్థం అవుతుంది కదా ప్రస్తుతానికి అయితే. హలో ఓకే సార్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఎస్ సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది కంపైలర్ అనమాట. కంపైలర్ అంటే నేను ఈ నెక్స్ట్ స్లైడ్లో చెప్తా. అంటే ప్రస్తుతం మనం స్ట్రక్చర్ నేర్చుకుందాం, ఫస్ట్ అయితే కోడ్ ఏంటో నేర్చుకుందాం. కాబట్టి జస్ట్ ఏం లేదు, మీకు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ లైన్ ఏం చెప్పాను నేను, ఏదైనా మనం సిలో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లైన్ వచ్చేసి లైబ్రరీ లైన్ ఉంటుంది, హెడర్ లైన్ అంటాం. సో దీనికి ఫస్ట్ మనం హ్యాష్ గుర్తించుకోవాలి. ఇప్పుడు కూడా హ్యాష్, నేను జూమ్ చేస్తాను కొంచెం మీకు కనిపించకపోతే. ఫైన్. సో హ్యాష్, దీని పక్కనే ఇన్క్లూడ్ అని రాస్తాం. ఇన్క్లూడ్ ఎందుకు గుర్తుపెట్టుకోండి, మనం దేనైనా ఫైల్ తెచ్చుకోవాలంటే ఇన్క్లూడ్ అని ఒక సింటాక్స్ రాస్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఆ లైబ్రరీ యొక్క పేరు, ఆ యొక్క షెల్ఫ్ పేరు, మనకి ఫంక్షన్స్ ఎందులో ఉంటాయో. సో బేసిక్ ఫంక్షన్ షెల్ఫ్ పేరు వచ్చి ఎస్టీడీ
స్టాండర్డ్ IO అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. జస్ట్ std IO డాట్ హెడర్ డాట్ హెచ్ అనమాట. సో డైమండ్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఫస్ట్ లైన్. సో మీరు కూడా నాతో పాటు ఏంటంటే ప్రాక్టీస్ కింద ఉంటుంది. సో మీరు టైప్ చేస్తే అలవాటు ఉంటుంది. కుదిరితే నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. బట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని డెఫినెట్గా నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి మీరు కూడా. సో మీరు కూడా ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి కుదిరితే టైప్ చేసి ఈ యొక్క ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మీరు కూడా టైప్ చేయండి. సో ఓకే ఫైన్. నెక్స్ట్ లైన్ వచ్చి ఓకే మనం లైబ్రరీ తెచ్చుకుంటాం. అంటే మనం ఇప్పుడు మన ప్రోగ్రామింగ్లో ఏమేమి ఫంక్షన్స్ రాస్తామో దానికి లైబ్రరీ తెచ్చుకున్నాం. సో అది రన్ అవ్వాలంటే ఒక మెయిన్ గేట్ ఉండాలి, రైట్? సో ఒక మెయిన్ గేట్ అంటే స్టార్టింగ్ మీకు చెప్పా. ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే సో నెక్స్ట్ మెయిన్ గేట్ ఉండాలి కాబట్టి మెయిన్. సో పారాంథసిస్ ఖచ్చితంగా ఉండాలి, మనం క్లోజ్ చేయాలి. అండ్ కర్లీ బ్రేసెస్. సో ఈ బ్రాకెట్ లోపలే రాసుకుంటాం, ఓకేనా? సో ఇప్పుడు దీని లోపల నేను ఏం చేస్తున్నానంటే ఏదన్నా ఒక థింగ్ని ప్రింట్ చేస్తా. సో ఏదైనా అవుట్పుట్ రావాలంటే ప్రింట్ ఎఫ్ కదా. సో ప్రింట్ ఎఫ్ నేను ఇవి పెట్టుకున్నాను ఎందుకంటే మనం టైప్ చేసే స్ట్రింగ్ అంటాం, దాన్ని స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇన్వర్టెడ్ కోట్స్ని పెట్టుకోవాలన్నమాట. సో ఈ డబుల్ కోట్స్ని పెట్టుకుంటే దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ అని ఎందుకన్నా అంటే జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ బేసిక్ ప్రోగ్రామ్ అనమాట అర్థమయ్యేదానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇంటి లోపల ఆర్ మెయిన్ లోపల ఏదైనా ఫంక్షన్ లోపల ఏ థింగ్ రాసినా సరే డెఫినెట్గా చివర సెమీకోలన్ ఇంపార్టెంట్. సెమీకోలన్ కనిపిస్తుంది కదా, ఎన్నున్నా పర్లేదు ఒకటి ఉంటేనే బెటర్ ఆప్షన్, ఓకేనా? సెమీకోలన్ ఇంపార్టెంట్. అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే ఈ యొక్క పర్టికులర్ లైన్ అనేది సెమీకోలన్ పెడితేనే ఎండ్ అయ్యిందని చెప్పి మన యొక్క కంప్యూటర్కి అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఖచ్చితంగా సెమీకోలన్ పెట్టాలి. సెమీకోలన్ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ టైప్ 0 ఆర్ సంథింగ్, ఎందుకంటే నెంబర్ కాబట్టి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది ఇవ్వకపోయినా పర్లేదు, బట్ స్ట్రక్చర్ తెలుసుకుంటున్నాం కాబట్టి రిటర్న్ టైప్ 1 అని ఇచ్చేసాం సింపుల్గా. నేను చెప్పాను కదా సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్. సెమీకోలన్ పెట్టకపోతే మీ ప్రోగ్రామ్ రన్ అవ్వదు. సో మనం రన్ చేసి చూద్దాం దీన్ని. ఓకే ఐ గాట్ ద ఇష్యూ. ఏంటి ఓకే స్పెల్లింగ్ ద పాటర్న్ ఫైన్. సో ఓకే చూసారు కదా, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. లెట్ మీ జూమ్ ఎ బిట్. ఓకే ఫైన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు హలో వరల్డ్ అవుట్పుట్ వచ్చింది మనకి కదా. దీన్ని కన్సోల్ అంటాం, టెర్మినల్ అని అంటాం, కన్సోల్ అంటాం. ఈ యొక్క బేసిక్స్ కూడా నేను చెప్తే మొత్తం అంతా ఒకే స్టఫ్ కింద ఉంటుంది కదా, కొంచెం మైండ్ అండ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ విధంగా రాస్తాం. ఒకవేళ సెమీకోలన్ పెట్టకపోతే రన్ చేసుకోవద్దు. సో చూసారు కదా ఎర్రర్ చెప్తుంది, ఇక్కడ ఎర్రర్లో చెప్తుంది మనకి, కంపైలర్ చెప్తుంది. సో మీరు ప్రింట్ ఆఫ్ తర్వాత సెమీకోలన్ పెట్టడం మర్చిపోయారు. సో దిస్ ఇస్ ద ఎర్రర్, యూ కాంట్ రన్ ద ప్రోగ్రామ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ ఇది రాకపోతే ఏమవుతుందో చూద్దామండి. సో ఓకే ఇది రాకపోయినా వచ్చింది నేను చెప్పాను కదా, రిటర్న్ టైప్ ఈజ్ నాట్ ఎ మ్యాండటరీ. ఆటోమేటిక్గా మీ యొక్క మెయిన్కి ఇంటని చెప్పాం కదా, కంపైలర్ ఆటోమేటిక్ ఏంటంటే మోడర్న్ కంపైలర్ రిటర్న్ టైప్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. బట్ యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామింగ్ యూ షుడ్ ఎంటర్ ద రిటర్న్ టైప్. సో డెఫినెట్గా రిటర్న్ టైప్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే సో ఫైన్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ మన సి ప్రోగ్రామింగ్లో. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఒక 10 minutesలో నెక్స్ట్ స్లైడ్ కంప్లీట్ చేస్తా, టైం అవుతుంది కదా. ఓకే సో రికార్డింగ్స్ కూడా పెడతా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడొచ్చు. అండ్ డౌట్ సెషన్స్లో డౌట్ అడగండి. సో బేసిక్ స్ట్రక్చర్ అందరికీ అర్థమైంది కదా, సి ప్రోగ్రామింగ్ ఎలాగ స్టార్టింగ్ ఎలా రాస్తాము. హలో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. మీకు అర్థం అవుతుందని నాకు అర్థం అవుతుంది. హలో ఓకే ఫైన్. ఓకే ఫైన్. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు మొత్తం కంప్లీట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. ఓకే సో ఓకే మనం కోడ్ బాగా రాస్తాం కదా. సో కోడ్ రాసేస్తాం. ఓకే అసలు కోడ్ ఎలా రన్ అవుతుంది, ఎక్కడ రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, అసలు ఎక్కడ రాస్తాం, మనం దాన్ని కంపైలర్ అంటాం. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లోకి వచ్చాం. ఇది ఆన్లైన్ కంపైలర్. సో కంపైలర్ అంటే ఒక కోడ్, మీరు రాసిన ఒక కోడ్, అంటే మీ బ్రెయిన్ ఎలాగో అలాగా కంప్యూటర్కి కంపైలర్ అలాగా అనమాట. అంటే భాషను అర్థం చేసుకోవాలంటే మధ్యలో దాని గురించి నేర్చుకొని ఉండాలి. మీరు రాసేది కంప్యూటర్కి అర్థం కాదు.
కంప్యూటర్లో నేర్చుకునేది మీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్గా ఈ సి ప్రోగ్రామింగ్ ఇలా సింపుల్గా రాసేసారు కదా, సో ఇది తీసుకెళ్ళి కంప్యూటర్కి ఇస్తే అర్థం కాదు. అది ఓన్లీ దానికి అర్థమయ్యే భాష మెషిన్ లెవెల్ కూడా అంటాం, అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం సింపుల్గా. ఆ యొక్క నేమ్స్ అనమాట. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. బైనరీ అంటే 0 1 1 0 0 0 0 అండ్ 1 ఉండేది బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా, మనకి ఇది అర్థం కాదు. మనకి 0 1s ఉంటాయి బేసిక్గా, ఒక నెంబర్స్ అంటే ఓకే, వర్డ్స్ లెటర్స్ అన్ని కూడా 0 and 1s ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అస్ టు అండర్స్టాండ్ కదా. బట్ సిస్టమ్ కదా అర్థం అవుతుంది. 0 and 1 అంటే వోల్టేజ్ ఇన్ అండ్ అవుట్, రైట్? సో అదేవిధంగా ఆ లాంగ్వేజ్లో మార్చడానికి కంపైలర్, ఇంటర్ప్రిటర్ అని రెండు ఉంటాయి. మనకి సికి కంపైలర్ వాడతాం అండ్ పైథాన్కి ఇంటర్ప్రిటర్ వాడతాం. సో కంపైలర్కి ఇంటర్ప్రిటర్ డిఫరెన్స్ ఏంటంటే, మనం రాసిన లైన్స్ ఉన్నాయి చూసారా, కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ అన్ని లైన్స్ని కూడా ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే ట్రాన్స్లేటర్ లాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్లేటర్ మనం తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమంటే ట్రాన్స్లేట్ చేస్తుంది. అదేవిధంగా కంపైలర్ కూడా ఒక ట్రాన్స్లేటర్ అనుకోండి సింపుల్గా. కంపైలర్ అంటే అన్ని లైన్స్ని కూడా, ఫైల్ మొత్తాన్ని కూడా ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే ఫస్ట్ ఈ లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది, నెక్స్ట్ సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, సెవెంత్ లైన్, అంటే ప్రతి లైన్ బై లైన్ అనమాట. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ సెమికోలన్ పెట్టలేక మనం, సో పెట్టలేదు. ఇంటర్ప్రిటర్ పైథాన్లో సెమికోలన్ ఉండదు, మీకు అర్థం కావాలని చెప్తాను. సో ఇక్కడ ఎర్రర్, ఇక్కడ ఆగిపోద్ది, ఇంక నెక్స్ట్ లైన్కి వెళ్ళదు ఇంటర్ప్రిటర్ అనమాట. సో ఇక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్తే ఇక్కడ ఆగిపోద్ది కోడ్. అది కంపైలర్ అయితే మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, మొత్తం అంతా కంపైల్ చేసి ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పుద్ది అనమాట. కంపైలర్కి ఇంటర్ప్రిటర్ డిఫరెన్స్ అదే. సో ఫాస్ట్ అండ్ స్లో డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో కంపైరింగ్ టు ఇంటర్ప్రిటర్ ఇట్స్ స్లో లిటిల్ బిట్. బట్ కొన్ని కంపైలర్స్ ఫాస్ట్ ఉంటాయి, కొన్ని స్లో ఉంటాయి. కంపైలర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బేసిక్గా అందరికీ తెలిసింది జీసీసీ కంపైలర్ అంటాం. సో కంపైలర్స్ ఫర్ సి, ఇఫ్ ఐ సెర్చ్ ఫర్ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, జిఎన్యు ఇది ఒక కంపైలర్, టర్బోసి ఇది ఒక కంపైలర్, సిలాంగ్ ఇది ఒక కంపైలర్. అలాగే డిఫరెంట్ కంపైలర్స్ అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్ కూడా కొన్ని కంపైలర్స్ చేస్తారు, అంటే ట్రాన్స్లేటర్ లాగా అనమాట. సో బేసిక్గా జిఎన్యు అనేది ఫస్ట్ వచ్చిన కంపైలర్ అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ అందరికీ తెలిసిన కంపైలర్ అనమాట. సో కంపైలర్ అంటే అది. సో కంపైలర్ అంటే మీకు అర్థమైంది కదా, మనం కోడ్ రాసే ప్లేస్. సో ఆన్లైన్కి నేను ఆన్లైన్ జీడీబీ కంపైలర్, మీకు ఎందుకంటే కోడ్ రన్ చేసి వస్తుంది చూసారా, అది వాడతాను. విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అని మీరు నేమ్ వినే ఉంటారు. ఇది ఆఫ్లైన్ కంపైలర్, అంటే మన ల్యాప్టాప్లో ఇంటర్నెట్ లేకపోయినా మనకి వర్క్ అయ్యేలాగా అనమాట. దీని గురించి నేను మీకు ఒక రికార్డింగ్ చేసి పెడతా. ఇప్పుడు అది సెషన్ వేస్ట్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ ఈ సెషన్లో చెప్పట్లేదు. సో ఓకే, కంపైలర్ ఓకే. కంపైలర్ అంటే మనం కోడ్ రాసాం, అంటే ఎడిటర్ కూడా ఉండాలి. ఎడిటర్ అంటే జస్ట్ ఏం లేదు, మనకి దీని మీద కోడ్ రాస్తున్నాం కదా, ఈ పేజ్ ఎడిటర్ ఆర్ నోట్ ప్యాడ్ చూసుకున్నాం అంటే నోట్ ప్యాడ్ ఒక ఎడిటర్. ఒక ప్లేస్లో మనం కోడ్ రాయాలి, దాన్ని ఎడిటర్ అంటాం. అది ట్రాన్స్లేట్ అవ్వాలంటే కంపైలర్ అంటాం. మనకు కనిపించేది ఎడిటర్, ఓకేనా, ఎడిటర్. దీంట్లో కోడ్ రాస్తాం, దీని బ్యాక్ ఎండ్లో కంపైలర్ ఉంటుంది. సో కంపైలర్ కంపైల్ చేస్తుంది. సో కంపైలర్ ఎలా కంపైల్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. సో కంపైలర్ ఎలా కంపైల్ చేస్తుంది అంటే, ఇది ఒక కంప్లీట్ కంపైలేషన్ ప్రాసెస్ అంటాం. మెయిన్గా ఏంటంటే సోర్స్ కోడ్, మెషిన్ కోడ్ అంటాం. అంటే సోర్స్ కోడ్ అంటే మీరు రాసిన కోడ్, అంటే హ్యూమన్ రాసిన కోడ్ సోర్స్ కోడ్. సో ఇది సోర్స్ కోడ్ అనమాట, దీన్ని సోర్స్ కోడ్ అంటాం. ఓకే, కంపైలర్ మెషిన్ కోడ్ అంటే సింపుల్ 0 1 1 0 0, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అంటే ఇలా డిఫరెంట్ 1 0 0 1స్లో 1 0 ఇలా మారుతుంది అనమాట. మనం రాసిన కోడ్ అంతా కూడా ఈ స్టేజ్లో మారుతుంది. దీన్ని మెషిన్ కోడ్ అంటాం, ఆర్ అసెంబ్లీ ఆర్ బైనరీ కోడ్ అంటాం. దీన్ని సోర్స్ కోడ్, నువ్వు రాసిన కోడ్ సోర్స్ కోడ్ అంటాం. సో ఓకే, దీనికి అంటే ఈ లాంగ్వేజ్ని ఈ లాంగ్వేజ్లో మార్చడానికి మధ్యలో ఉండేదే కంపైలర్. ఓకే, ఈ మధ్యలో హెల్ప్ఫుల్గా ఉండేదే కంపైలర్ అనమాట. అర్థమైందా? ట్రాన్స్లేట్ చేస్తే ట్రాన్స్లేటర్ అని చెప్పొచ్చు సింపుల్గా. సో ఓకే, సో ఇక్కడ అదే సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు అర్థమయ్యే భాష, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాష. సి అనేది హై కాదు, లో కాదు, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, మనకి అర్థమయ్యేలా ఉంటుంది, కంప్యూటర్కి ఈజీగా ట్రాన్స్లేట్ చేసే భాషలో ఉంటుంది అనమాట. ఓకే, సో కంపైలర్ చెప్పాను, కంపైలర్ అంటే బ్యాక్ ఎండ్లో ఉండేది. కోడ్ ఎడిటర్ అంటే మీరు కోడ్ రాసే ప్లేస్ని కోడ్ ఎడిటర్ అంటారు. ఫైన్. సో జీసీసీ, సో దీని గురించి మీరు జీసీసీ గురించి డీప్గా తెలుసుకోవాలంటే మనకు ప్రస్తుతం అవసరం లేదు. సో మీరు ఒక సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు డీప్గా తెలుసుకోవాలనుకుంటే. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఓకే, నెక్స్ట్ ఓకే, సేమ్ ఇదే, ఇది మీరు రాసిన శాంపుల్ కోడ్. ఈ సి అనేది ఇక్కడ శాంపుల్ డాట్ సి అనే ఎక్స్టెన్షన్తో శాంపుల్ మన ఫైల్ నేమ్ అనమాట. ఆ ఫైల్లో ఇది అలా రాసుకున్నాం, దీన్ని సేవ్ చేసుకున్నాం, దీన్ని కంపైలర్కి ఇచ్చాము. ఇది కోడ్ ఎడిటర్, ఇదేమో వెయిట్ ఎ మినిట్, ఇది మొత్తం కూడా కోడ్ ఎడిటర్లో రాసాం.
నోట్ ప్యాడ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈ ఫైల్ నేమ్తో సేవ్ చేసాం. ఇది కంపైలర్కి ఇచ్చిన తర్వాత కంపైలర్ 1 and 0 మార్చింది అనమాట సింపుల్గా. సో సేమ్ థింగ్, ఈ కంపైలర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ ద ట్రాన్స్ఫర్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. ఓకే, సో కంపైలర్ రన్ కావడానికి ఈ సెవరల్ స్టెప్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కంపైలర్ డైరెక్ట్గా మార్చేసేది ఎగ్జిక్యూటిబుల్ కోడ్ లాగా కాదు. సోర్స్ కోడ్ అంటే మీకు తెలిసిందే, మీ కోడ్, మీరు జస్ట్ రాసిన కోడ్. ప్రీ ప్రాసెసర్ అంటే మీకు అక్కడ హెడర్స్ ఇంక్లూడ్ చేశారు కదా, అదంతా కూడా ఎలాబరేట్ చేస్తుంది ఫస్ట్. ఈ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే కంపైలర్ లోపల ఉండే ఇవన్నీ, కంపైలర్ కన్నా ముందు మన సిస్టమ్లో ఉండే ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మన సోర్స్ ఫైల్ని దాంట్లో ఉన్న హెడర్ని లింక్ చేస్తుంది అనమాట. మన హెడర్ని జస్ట్ బేసిక్గా రాసి అప్పుడు అదేం చేస్తుంది అంటే ఎక్కడుందో ఎత్తుక్కొని దాన్ని ఆ కోడ్ ఫైల్లో పెట్టి ఇస్తుంది. ఇంకా అందులో చెత్త ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ అని ఉంటాయి, అవి కూడా చెప్తా ఫ్రెండ్, అవన్నీ రిమూవ్ చేసేసి కంపైలర్కి ఇస్తుంది. కంపైలర్ ఏం చేస్తుంది, కొన్ని పర్టికులర్ థింగ్స్ని అంటే దాంట్లో కావాల్సిన ఈ ఫస్ట్ సోర్స్ ఫైల్ సీతో సేవ్ చేసాం, దాన్ని మళ్ళీ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మార్చి .i ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటుంది ఫైల్ ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం రెడీ చేసిన ఫైల్ని, ఆ రెడీ చేసిన ఫైల్ కంపైలర్ తీసుకొని ఏం చేస్తుంది, కంపైల్ చేసుకుంటుంది. అంటే కొంచెం @సింబల్స్ అంటే కొన్ని డిఫరెంట్ సింబల్స్లో మనకు అర్థం కాదు, సో కంప్యూటర్కి అర్థమయ్యే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో .s ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మన అసెంబ్లర్కి అసెంబ్లీ లాంగ్వేజ్ ఇస్తాం, అంటే అసెంబ్లీ కోడ్ ఇస్తాం. మన అసెంబ్లర్ ఏం చేస్తుంది, ఈ అసెంబ్లర్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కింద ఓ ఫైల్తో సేవ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ పిలుస్తున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కనెక్షన్ అయ్యేలాగా కనెక్షన్ ఎక్కడ ఉందో లింక్ ఎక్కడ ఉందో కనబడుతుంది అనమాట. మీకు ఇది ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు అర్థం అవుతుంది. సో ఒక పర్టికులర్ ప్లేస్ని పర్టికులర్ థింగ్స్ని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇద్దరు ఫ్రెండ్స్కి ఒక 5 రూపీస్ అనుకోండి, ఒక షాప్ కీపర్కి 10 రూపీస్ ఇవ్వాలనుకోండి. సో నా ఫ్రెండ్ మన దగ్గర ఉన్న 5 రూపీస్ని 2 కలిపి ఇస్తాం కదా. సో అదే విధంగా 2 ఫంక్షన్స్ ఉన్నాయంటే 2 ఫంక్షన్స్కి ఒకవేళ ఏదైనా అటాచ్మెంట్ ఉంటే అటాచ్మెంట్ని ఇక్కడ లింక్ చేసుకొని లింకర్కి ఇస్తుంది. లింకర్ ఏం చేస్తుంది, దాన్ని లింక్ చేసిన తర్వాత .exe అనే పేరుతో 0 and 1s ఆర్ డిఫరెంట్ సమ్ మనకు అర్థం కాని లాంగ్వేజ్లో మన కంప్యూటర్కి ఇస్తుంది, సిపియూకి. సో సిపియూ అది అర్థం చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్, కంపైల్ మన కోడ్ ఇంత ప్రాసెస్లో కంపైల్ అవుతుంది. ఓకే, సో ఓకే మన సెషన్ లాస్ట్కి వచ్చాం ఇప్పుడు. కామెంట్స్ అంటే, సో కామెంట్స్ అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ఈజీగా చెప్తాను అనమాట. చూడండి ఒకసారి. సో మనం ప్రోగ్రామింగ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు మనం రాసిన కోడ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రాసిన మీకోసం, అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి, మీకు ఒక మైండ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి రాసిన హ్యాష్ ఇన్క్లూడ్. ఎందుకు రాసామంటే ఇది ఒక లైబ్రరీ, సో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇది ఒక లైబ్రరీ నేమ్ std.ioh, ఇది లైబ్రరీ నేమ్. అండ్ మన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో తెలియాలంటే ఇంట్, మీకు అర్థం అవ్వాలంటే జస్ట్ ఇంట్ గుర్తించుకోండి ప్రస్తుతానికి. వాయిడ్ ఇంట్ మెయిన్ గేట్ అనుకోండి ఎగ్జాంపుల్గా మన ప్రోగ్రామింగ్కి. పారాన్సిస్ ఇంపార్టెంట్, దీని గురించి నెక్స్ట్ సెషన్ చెప్తే, ప్రస్తుతానికి అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ కర్లీ బ్రేసెస్ ఇంపార్టెంట్, దీని లోపల మనం ఏ వర్క్ చేసుకోవాలంటే దీని లోపల రాస్తాం. సో సింపుల్గా ప్రింట్ఎఫ్ నేర్చుకునే వాళ్ళు కాబట్టి ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్ కొటేషన్ మార్క్స్ పెట్టాం, హెలో వరల్డ్. ఓకే, సెమికోలన్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. అండ్ రిటర్న్ టైప్ అంటే మనకి ఏదైనా నేర్చుకున్నాం అంటే మనం కూడా తిరిగి ఇచ్చే టైప్ అనమాట. సో ఓకే, హెలో వరల్డ్. ఓకే ఫైన్. ఓకే, నార్మల్గా మనకు అర్థమైపోతుంది. ఓకే, మనం కోడ్ ఏంటంటే ఒక హెలో వరల్డ్ అనే పదం ప్రింట్ అవ్వాలని చెప్పి కోడ్ రాసాం. మేబీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కోడింగ్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థం కావాలంటే సింపుల్గా ఏంటంటే మనం కామెంట్ అని రాస్తాం. కామెంట్ అంటే నువ్వు ప్రోగ్రామింగ్లో ఏం రాసావో తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా కామెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కామెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్ అని 2 టైప్స్ ఉంటాయి కామెంట్స్లో. సో స్టార్టింగ్ కామెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే అసలు నువ్వు ప్రోగ్రామర్గా ఏంటంటే నువ్వు వేరే వాళ్ళు నువ్వు రాసిన ప్రోగ్రామ్, నువ్వు రేపు ప్రాజెక్ట్స్ చేస్తావు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, నువ్వు రాసిన ప్రోగ్రామ్ వేరే వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏం చేస్తావు అంటే జస్ట్ ఈ 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ ప్రింటింగ్ hello world using some print function అని రాసావు. వెయిట్ ఎ మినిట్. సో ఇలా రాసావు కదా. సో నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూసిన వెంటనే ఓకే ఇతను ఏదో ప్రింట్ చేస్తున్నాడు. ఓకే, ఇతను ఏదో ప్రింట్ చేస్తున్నాడు కదా. సో ఏంటంటే ఇదేదో మొత్తం మీద సంథింగ్ ఇక్కడ హెలో వరల్డ్ అని ఉంది కదా, ఇది నాకు తెలిసి అవుట్పుట్ వస్తుందేమో అని గెస్ చేస్తాను నేను. అర్థమైంది కొంచెం నాకు కదా.
సో ఈ విధంగా అర్థం కావాలంటే మనం వేరే వాళ్ళకి అర్థమయ్యేగా కామెంట్స్ అనేది రాసుకుంటాం. దీన్ని మనం కామెంట్స్ అంటాం. కాకపోతే మరి ఇది ఇష్యూ అంటే ఇష్యూ కాదు. కామెంట్ అనేది మన కంపైలర్ నెగ్లెక్ట్ చేస్తది. మీకు చెప్పాను కదా ఇందాకడ సేమ్. మీకు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ ప్రీ ప్రాసెసర్ ఉంది చూసారా? ఈ కామెంట్స్ రిమూవ్ చేసేస్తది. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. మీకు సోర్స్ ఫైల్ అలాగే ఉంటుంది. కామెంట్ ఎక్కడికి వెళ్ళదు. కంప్యూటర్ చేసుకున్నప్పుడు ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్‌లో ఈ కామెంట్ అనేది రిమూవ్ అయిపోద్దన్నమాట. సో ఈ కామెంట్ రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. దీన్ని మనం సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్‌లో రాసుకోవాలంటే ఈ కామెంట్. సో సంథింగ్ కామెంట్. సో రన్ చేసి చూద్దాం. దానివల్ల ఇష్యూవే లేదు. జస్ట్ హలో వరల్డ్ వచ్చేసింది కదా! అంటే మీకు ప్రోగ్రామింగ్ అర్థం అవ్వాలంటే ఇది కామెంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను ప్రతిసారి ఇది పెట్టి ప్రతిసారి కామెంట్ సంథింగ్ ఏమంటారు లైక్ ప్రతిసారి రాయడం కొంచెం ఇబ్బంది కదా నాకు. సో దానికోసం నేనేం చేస్తానంటే మల్టీ లైన్ కామెంట్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయిందన్నమాట. మల్టీ లైన్ కామెంట్స్ అంటే సింపుల్ థింగ్. మీరు ఇలా సింగిల్ లైన్‌లో రాసుకోకర్లే. సో మీరు కామెంట్ పెట్టకుండా రాస్తే ఎర్రర్ వస్తది. రిమైండ్ దట్. సో కామెంట్ పెట్టుకుంటూ రాస్తే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏదో సంథింగ్ రాసారు. మీరు ఏదో రాసారు. కంప్యూటర్‌కి అర్థం కాదు. సో ఎర్రర్ వస్తది. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇలా పెట్టుకొని కామెంట్ రాసుకుంటాం. బట్ నేను అస్తమానం ఇలా పెట్టలేను కదా! దానికోసం మల్టీ లైన్ కామెంట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో మల్టీ లైన్ అంటే జస్ట్ ఒక స్లాష్ పెట్టుకుంటాం. దీన్ని యాస్ట్రిక్ అంటాం. స్టార్ సింపుల్‌గా యాస్ట్రిక్ అంటాం. ఇది పెడతాం. సో ఎండింగ్‌లో కూడా ఇది పెడతాం. లేకపోతే మొత్తం కూడా కామెంట్ అనుకుంటది మన కంపైలర్. సో ఎండ్‌లో ఒకటి, స్టార్టింగ్‌లో ఒకటి. ఇక్కడేమో ఫార్వర్డ్ స్లాష్ అండ్ యాస్ట్రిక్. ఇక్కడ కూడా అంతే. యాస్ట్రిక్ అండ్ స్లాష్. సో ఇక్కడ లోపల పెడతాం. సారీ ఇక్కడ స్లాష్ తర్వాత పెడతాం. ఇక్కడ స్లాష్ ముందు పెడతాం అన్నమాట. సో ఇది మల్టీ లైన్ కామెంట్. సో ఇక్కడ సెపరేట్‌గా నేను 2 పెట్టి కామెంట్ చేయక్కర్లే. 2 స్లాషెస్ పెట్టక్కర్లే. ఇక్కడ సింపుల్‌గా ఏంటంటే స్లాష్ అండ్ యాస్ట్రిక్. సో ఇక్కడ ఒకటి పెట్టేసానంటే ఇది మల్టీ లైన్ కామెంట్స్ అన్నమాట. మల్టిపుల్ లైన్స్‌ని ఒకేసారి కామెంట్ చేసుకోవచ్చు. సో ఓకే కదా! ఇదేమో సింగిల్ లైన్ కామెంట్. అండ్ మల్టీ లైన్ కామెంట్ వచ్చి హ్యాష్ యాస్ట్రిక్. సో ఇక్కడ మీరు కామెంట్ రాసుకుంటారు. అండ్ యాస్ట్రిక్ అండ్ అగైన్ హ్యాష్ స్లాష్. ఓకే. దీన్ని మల్టిపుల్ లైన్ కామెంట్స్ అంటాం. సో అదే ఈ స్లైడ్స్‌లో ఉంది. వెయిట్ ఎ మినిట్. ఐ విల్ షో యూ ద స్లైడ్స్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే ఫైన్. సో ఓకే హియర్ వి గో. సో సేమ్ థింగ్. ద సి కామెంట్స్ ఆర్ హ్యూమన్ రీడబుల్ నోట్స్. చెప్పాను కదా మీరు చదవగలిగే నోట్స్ అన్నమాట. ఇన్ ద సోర్స్ కోడ్ అంటే మనం రాసే కోడ్‌లో సి ప్రోగ్రామ్ యూజ్డ్ టు మేక్ ద ప్రోగ్రామ్ ఈజియర్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. ఆ రాసిన ప్రోగ్రామ్ వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా ఏమో మీరు రాసిన ప్రోగ్రామ్ మీరే మర్చిపోవచ్చు. అంటే ఏం రాసినా గుర్తుండకపోవచ్చు. కామెంట్స్ రాసుకున్నాం అంటే ఓకే. చదివినంటే ఓకే. ఇది దీని రిలేటెడ్ ప్రోగ్రామ్ అని మీకు ఐడియా వస్తది. సో యాస్ ఎ గుడ్ ప్రోగ్రామర్‌గా కామెంట్స్ రాయడం నేర్చుకోండి. అలా అని చెప్పి పెద్ద పెద్ద కామెంట్స్ కాదు. జస్ట్ చిన్న కామెంట్స్ మీరు ఏం రాసారో రాస్తే వేరే వాళ్ళకి అర్థమవుద్ది. మీకు అర్థమవుద్ది అన్నమాట. సో కామెంట్స్ అలవాటు చేసుకోండి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు. దే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్. చెప్పాను కదా! కంపైలర్ రిమూవ్ చేసేస్తది. ఓకేనా? కామెంట్స్‌ని ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసుకుంటది. మనకి ఇది అంతే అక్కర్లేదు. జస్ట్ గుర్తుంచుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఒకవేళ కామెంట్స్ ఉంచుకుంటదా లేదని. సో కామెంట్ అంటే ఇక్కడ ప్రింట్ హెలో వరల్డ్ టు స్క్రీన్ రాసాను కదా! సో ఇది కామెంట్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ అవుట్‌పుట్‌లో ప్రింట్ కాదు. సో నాట్ ఎన్ ఇష్యూ. కామెంట్స్ ఆర్ కంప్లీట్‌లీ ఇగ్నోర్డ్ బై సి కంపైలర్స్. సో ఇగ్నోర్ చేస్తదని చెప్పాను కదా! అవి తీసుకోవు. కానీ మనకి సోర్స్ ఫైల్‌లో ఉంటాయి. ఓకే ఫైన్. సో కామెంట్స్‌లో 2 టైప్స్ అని చెప్పాను. సింగిల్ లెవెల్ కామెంట్స్ అండ్ మల్టీ లెవెల్ కామెంట్స్. సో మీకు 2 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే 2 స్లాషెస్ తీసుకుంటాం ఫార్వర్డ్ స్లాషెస్. అండ్ ఆ 2 కూడా ఈ యొక్క 2 స్లాషెస్‌తో స్టార్ట్ చేసుకుంటాం. బట్ ప్రతి లైన్‌కి కూడా ఇంక్లూడ్ చేయాలి మనం రాయాలంటే. సో జస్ట్ ఈ ప్రోగ్రామ్ చూడండి. కామెంట్ మనకేంటంటే ఒక ఏజ్ తీసుకున్నాం. ఏజ్‌ని ప్రింట్ చేసుకున్నాం అన్నమాట సింపుల్‌గా. ఓకే. సో ఇది మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు. మనం నెక్స్ట్ లెసన్ నుంచి మీకు డేటా టైప్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది. సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఇది. అండ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్. సో అక్కడ సేమ్ ఇదే థింగ్. ఇక్కడ ఈ 2 కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను. లైక్ క్రియేట్ ఇంటిజర్ వేరియబుల్ దీస్ 2 ఆర్ కామెంట్స్. అండ్ సేమ్ థింగ్ ఎక్స్‌ప్లెయిన్ హియర్. కామెంట్స్ అలా చేసాం అని అలా చేసాం. సో ఖచ్చితంగా మీరు 2 స్లాష్ పెట్టాలి కామెంట్ పెట్టాలంటే. అండ్ సో ఈ కామెంట్‌లో ఉన్న పార్ట్‌ని మన కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తదన్నమాట కంప్లీట్‌గా. సో ఎగ్జిక్యూట్ చేయదు. ఇగ్నోర్ చేస్తది. సో కామెంట్ తర్వాత ఉన్న పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తది. సో మీరు ఇక్కడ ఇలా కూడా రాసుకోవచ్చు. పైన రాయడం లేదు. ఈ సెమికోలన్ పక్కన కూడా రాయించినా ఓకే. లైక్ హియర్. సెమికోలన్ పక్కన రాస్తాం కదా! ఇలా రాసుకున్నా సరే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో మల్టిపుల్ లైన్ కామెంట్స్ అంటే సో వేరే విధంగా కామెంట్స్ చేసుకోవచ్చు. ప్రతి లైన్‌కి ఒకసారి చేయకుండా మల్టిపుల్ లైన్స్‌కి ఒకేసారి కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దిస్ ప్రోగ్రామ్ టేక్స్ ఆర్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్. సంథింగ్ దీని రిలేటెడ్‌గా ఇక్కడ రాసి నేను కామెంట్ చేశాను అన్నమాట. సో ఈ 3 లైన్స్‌ని కూడా జస్ట్ ఒక ఈ హ్యాస్ట్రిక్ అండ్ హాష్‌తో
కామెంట్ చేస్తారు. సో అవి మనం కామెంట్ చేయాలంటే మల్టిపుల్ లైన్ కామెంట్స్కి స్లాష్ అండ్ ఆస్ట్రిక్, సో క్లోజింగ్ విత్ ద స్లాష్ అండ్ ఆస్ట్రిక్. సో ఇది గుర్తుంచుకోండి. మీకు ఇవి బేసిక్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా, అంటే బేసిక్ అనమాట. మీరు నెగ్లెక్ట్ చేసే క్వశ్చన్స్ ఇవి. సో అడుగుతారు ఖచ్చితంగా. సో ఓకే, సింపుల్ షార్ట్ కట్స్ అనమాట. సో ప్రతిసారి ఎంటర్ చేయక్కర్లే. ఇవి కొన్ని సింపుల్ షార్ట్ కట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ లైన్ కామెంట్ చేయాలనుకోండి, కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ డాష్. సో ఈ రెండు ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది కామెంట్. సో ట్రై చేసి చూద్దానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నేను కామెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో సింపుల్, ఈ లైన్ మీద క్లిక్ చేస్తా, కంట్రోల్ అండ్ స్లాష్ వచ్చింది చూసారా. నేను రెండు సార్లు ఇలాగ టైప్ చేయలే, జస్ట్ కంట్రోల్ అండ్ స్లాష్ నొక్క. సో ఈ లైన్ కామెంట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ కామెంట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఈ లైన్స్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ స్లాష్. సో చూడొచ్చు. అండ్ మళ్ళీ కంట్రోల్ స్లాష్ కొడితే కామెంట్ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే మల్టీ లైన్ కామెంట్స్కి కంట్రోల్ షిఫ్ట్ స్లాష్. ఇది మల్టీ లైన్ కామెంట్ వస్తుంది. సో సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటారు, కంట్రోల్ షిఫ్ట్ అండ్ స్లాష్, ఆటోమేటిక్గా వచ్చింది చూడండి. కంట్రోల్ షిఫ్ట్ అండ్ స్లాష్ కొడితే మళ్ళీ రిమూవ్ అయిపోతుంది. కంట్రోల్ షిఫ్ట్ స్లాష్. సో మీకు నేను స్లైడ్ షేర్ చేస్తా, సో దట్ యూ క్యాన్ చెక్ దేర్. అండ్ ఇది విండోస్కి. అండ్ మ్యాక్, ఒకవేళ మీరు మ్యాక్ యూజర్స్ అయితే సిఎండి అని ఉంటుంది, కమాండ్ ప్రాంప్ట్ అనమాట. అది సిఎండి ప్లస్ స్లాష్ అండ్ సిఎండి షిఫ్ట్ ప్లస్ స్లాష్. మన కంట్రోల్ ఉంటుంది విండోస్లో, వాళ్ళకి కంట్రోల్ అని ఉంటుంది. కంట్రోల్ ఆర్ సిఎండి, ఐఓఎస్ మ్యాక్ వాడుతున్నాం వాళ్ళకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఓకే, ఇది కామెంట్స్ అంటే. సో బేసిక్ ప్రాక్టీస్ ఏం లేదు, కామెంట్స్ ఎక్కువ వాడొద్దు. బట్ ఓన్లీ కామెంట్స్ రాసే ముందు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అర్థమయ్యే భాషలో రాసుకోండి కామెంట్స్, పెద్ద పెద్ద రాయొద్దు. అండ్ ప్రతి లైన్ కామెంట్ చేయకుండా అక్కర్లేకుండా మీకే కోడ్ చూస్తే చిరాగ్గా ఉంటుంది, కామెంట్స్ ఉంటాయి. అండ్ కోడ్ ఎలా ఉండాలంటే కామెంట్ చూస్తుంటే అర్థమైన ఉంటుంది. నెస్టెడ్ కామెంట్స్ నాట్ పాసిబుల్ అంటే ఏం కాదు, ఒకసారి చూపిస్తాను కూడా మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మల్టీ లైన్ కామెంట్స్ చేశాను కదా పైన, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. దీనిలో ఇది కామెంట్ చేశాను, దీని లోపల మళ్ళీ నేను కామెంట్ చేయాలంటే చేయలేను. చూద్దాం నన్ను, మళ్ళీ పెట్టాను కదా, వెయిట్ ఎ మినిట్. సో దీని లోపల నేను మళ్ళీ కామెంట్ చేయాలంటే చేయలేను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వైట్ కలర్లో మారిపోయింది. సో కామెంట్ లోపల కామెంట్ చేయలేం, మల్టిపుల్ లైన్స్ కామెంట్ లోపల మళ్ళీ కామెంట్ చేయలేము అనమాట. అదే ఇక్కడ. బట్ సింగిల్ లైన్ కామెంట్ లోపల కామెంట్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైన్ పెట్టి మళ్ళీ ఇక్కడ లైన్ పెట్టినా, సంథింగ్ రాసిన, ఏదైనా ఒకటే, ఎందుకంటే సింగిల్ లైన్ కాబట్టి ఓకే. బట్ నెక్స్టెడ్ ఏంటంటే మల్టీ లైన్ కామెంట్ లోపల మళ్ళీ మల్టీ లైన్ కామెంట్ చేయలేం. ఈవెన్ సింగిల్ లైన్ కామెంట్ చేయొచ్చు, ఐ థింక్ సో. సింగిల్ లైన్ కామెంట్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఎఫెక్ట్ ద మల్టీ లైన్ కామెంట్ ఇన్సెడ్. బట్ మల్టీ లైన్ కామెంట్ అంటే మీరు పర్టికులర్ టెక్స్ట్ని కామెంట్ చేస్తున్నారు కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా థింగ్స్ లైక్ దిస్ వన్. సో అదే ఇక్కడ నెక్స్టెడ్ అంటే. సో ఇక్కడ వరకు సెషన్ అర్థమైందా మీకు? సో నేను ఒక 5 minutesలో సెషన్ కంప్లీట్ చేస్తా. సో ఇవాళ పర్టికులర్ బేసిక్స్ అనమాట. And if you have any questions, so this is the time for questions. You can ask. So unmute yourself or just type in chat box. So you can ask questions from there. If you have any questions. So any questions? Don't hesitate. Just ask. నేర్చుకోవడానికి కదా. So not a problem. Questions అనుకుంటే we'll move further and we'll close the session today. Chat box లో చాట్ చేయండి, ఆర్ నో క్వశ్చన్స్ అని. లేకపోతే కనుక మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే మీ క్వశ్చన్ అడగవచ్చు. నేను షేర్ చేస్తా. నేను ఈ యొక్క కంటెంట్ని షేర్ చేస్తా. నేను ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క స్క్రీన్ షేర్, లైక్ రికార్డింగ్ కూడా చేశాను ఈ సెషన్ని, అండ్ రికార్డింగ్ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఓకే ఫైన్. అండ్ అలాగే ఈ యొక్క కామెంట్స్, అంటే ఈ యొక్క రిసోర్స్ కూడా, ఈ యొక్క పీపీటీ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ మీ పీపీటీలో సబ్ హెడ్డింగ్స్ బట్టి ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్, లైక్ ఇఫ్ యూ గూగుల్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్. సో మీరు కావాలితే ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. దేర్ యూ క్యాన్ ఆస్క్ ద క్వశ్చన్స్ దేర్. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ సబ్ టాపిక్ అండ్ క్లియర్ ఎంటర్ చేసి మీరు యొక్క క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు. ఆర్ మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేసి నేను రెస్పాండ్ అవుతాను మీకు డౌట్స్ ఉన్నా. మనం కమింగ్ డౌట్ సెషన్లో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఆర్ రేపు చెప్పే సెషన్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే. అండ్ ఎనీథింగ్ ఎల్స్, ఒకవేళ ఎవరైనా సెషన్ మిస్ అయ్యారు అనుకుంటే నో ప్రాబ్లం. సో ఈ రోజు నుంచి రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. సో రికార్డింగ్ కూడా నేను షేర్ చేస్తా.
సో నేను ఈ స్లైడ్స్ కూడా షేర్ చేస్తాను. బట్ రేపటి నుంచి ల్యాప్టాప్స్ ఉంటే దగ్గర పెట్టుకోండి, కోడింగ్ స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. వాళ్ళు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ చూసాం కదా, సో రేపటి నుంచి మ్యాక్సిమం కోడింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఎనీ డౌట్స్, ఎనీ అదర్ డౌట్స్ రిగార్డింగ్ ద టుడేస్ బేసిక్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, లైక్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, బట్ టైమింగ్లో నేను జస్ట్ గూగుల్ ఫామ్ పెట్టాను. సో ఇవాళ కూడా సెషన్ తర్వాత గూగుల్ ఫామ్ పెడతాను. సో మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారంటే దాన్ని బట్టి నెక్స్ట్ సెషన్ నుంచి నేను ఓకే పర్ఫెక్ట్ అవుతా కొంచెం. సో జస్ట్ ట్రై టు ఫిల్ దట్ గూగుల్ ఫామ్. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క ఇష్యూస్ ఉంటే ఆ ఫామ్లో ఫిల్ చేయండి. జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ టైప్ అనమాట. సో నిన్న ఫీడ్బ్యాక్ ఫామ్లో కొంతమంది ఏంటంటే సెషన్ 6:30కి పెడదాం అనేసి అంటున్నారు క్లాస్. సో 6:30 to 7:30 మీకు ఓకే అంటే నాకు ఓకే. ఇఫ్ యూ సే ఓకే, ఐ విల్ మేక్ ది సెషన్ at 6:30. Or if you want to continue from 7 to 8, we can continue. సో జస్ట్ అందరూ కూడా ఓకే అనుకుంటే టైమింగ్ మెన్షన్ చేయండి. మనం 6:30కి మారుద్దాం అంటే 6:30కి మారుద్దాం సెషన్ని. 6:30 to 7:30. లైక్ మీకు 4కి కాలేజ్ అయిపోతుంది అంటున్నారు అండ్ టైం వేస్ట్ అవుతుంది, ఆర్ వేరే సెషన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా, సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు 6:30కి సెషన్ పెడదాం అంటే ఓకే, అందరూ ఓకే అంటే కనుక 6:30 to 7:30 సెషన్ చేద్దాం. 7 to 8 సెషన్ మానేసి, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ వీ కంటిన్యూ ఫ్రమ్ 7 to 8. సో ఓకే, నేను ఒక టైం లేట్ అవుతుంది కదా, సో నేను ఏంటంటే దీని గురించి డీటెయిల్గా మీకు ఒక పోల్ పెడతాను మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో. సో మీరు అందులో మళ్ళీ ఫిల్ చేయొచ్చు మీకు ఓకే 7 to 8 ఆర్ 6:30 to 7. ఓకే ఓకే ఫైన్. సో నేను మళ్ళీ మీకు ఒక పోల్ పెడతాను వాట్సాప్లో, దాన్ని ఫిల్ చేయండి. ఓకే ఫైన్. సో క్వశ్చన్స్ ఏం లేవు కదా, క్వశ్చన్స్ ఉన్నా నేను ఫామ్ ఫిల్ చేస్తాను, నెక్స్ట్ సెషన్ అడగవచ్చు. అండ్ దట్స్ ఆల్. సో awesome for today. So that's it for today. I think you officially written your first C program, and that's it for today's session. I hope you understood the basics of C programming, and I think you enjoyed a lot. I mean, enjoyed or not, just make your feedback in the form. I think you enjoyed a lot with your writing your first program. సో అందరూ నాతో పాటు నేను చెప్తున్నప్పుడు ప్రోగ్రామ్ రాశారు అనుకుంటున్నాను. సో రేపు నుంచి అయితే నేను డైరెక్ట్గా మానిటర్ చేస్తాను కాబట్టి మీ యొక్క సెషన్స్ని. సో ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ. అండ్ ఆల్రెడీ ఎవ్రీవన్, బిఫోర్ యూ లీవ్ ఐ వాంట్ యు నో క్లిక్ లైక్ ఒక ఫామ్ ఫిల్ చేసేయండి లీవ్ అయిన తర్వాత. నేను నా ఫామ్ని మీకు గూగుల్లో అయితే షేర్ చేస్తాను, సారీ వాట్సాప్లో మీ యొక్క కమ్యూనిటీ గ్రూప్లో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్. అందరూ ఇంటరాక్టివ్ సెషన్స్ వింటున్నారు. సో మీ ఇష్యూస్ ఉంటే ఫామ్లో చెప్పండి. సో యూ కెన్ లీవ్ నౌ. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్.